స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఎలా స్టార్ట్ చేయాలి, వాటికి ఫండ్స్ ఎక్కడి నుంచి రైజ్ చేయాలి, ఒక ఇన్నోవేటివ్ థాట్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇన్నోవేటివ్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్మాల్ స్కేల్ అప్కమింగ్ ఆంటర్ప్రినర్స్ ఆర్ ఎంటర్ప్రినర్స్ వాళ్ళ కోసం సెకండ్ టాపిక్ డెడికేట్ చేయడానికి వచ్చాను. ఇన్నోవేటివ్ స్టఫ్ అండ్ హౌ టు గెట్ సమ్ సార్ట్ ఆఫ్ సీడ్ క్యాపిటల్ అండ్ వాటికి సంబంధించిన రిసోర్సెస్ ఎక్కడ ఉంటాయి అనే ఒక ఈ రెండు టాపిక్స్ మీద డిస్కస్ చేయడానికి వచ్చాను. విచ్ ఐ హావ్ రిసీవ్డ్ జస్ట్ 3 days back. I'll tell you that guy's mobile number also. In fact, I never saw that guy and he sent me an SMS. Okay, that guy name is Chandrasekhar. ఇంపాక్ట్ ప్రోగ్రాంలో మీ వీడియోస్ చూసి I2I వెబ్ టెక్నాలజీస్ అనే ఒక సంస్థను స్టార్ట్ చేశారట. దీని ద్వారా వెబ్సైట్ డిజైనింగ్, వెబ్సైట్ డెవలప్మెంట్, డిజైనింగ్ ఈజ్ లిటిల్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ డెవలప్మెంట్ అంటే PHP, ASP.NET సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా చేస్తున్నారని అర్థం. డిజైనింగ్ అంటే జనరల్గా HTML5 ఒక CSSతో చేస్తున్నారని అర్థం. సో డిజైనింగ్, డెవలప్మెంట్ సేవలతో సహా ఆన్లైన్లో ఎలా ఎర్న్ చేయాలి అనే కోర్స్ కూడా స్టార్ట్ చేశారట. యాజ్ ఆఫ్ నౌ 5 బ్రాంచెస్ స్టార్ట్ చేశారట ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. ఫ్యూచర్లో 20 బ్రాంచెస్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పి మెసేజ్ చేశారు. అండ్ ఆ అబ్బాయి మొబైల్ నెంబర్, ఆ అబ్బాయితో నేను ఇంతవరకు మాట్లాడలేదు, ఆ అబ్బాయి నేను చూడలేదు. ఆ అబ్బాయి మొబైల్ నెంబర్ మాత్రం 81870. కావాలని మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఐ డోంట్ నో అబౌట్ దట్ గై. ఫస్ట్ పాయింట్ 81870486631 చంద్రశేఖర్ అని చెప్పి మెసేజ్ చేశారు ఆ పర్సన్. ఇలా రోజుకి అట్లీస్ట్ 3 మెసేజెస్ నాకు ఇలాగా ఆన్ చేస్తున్నాము ఇంటర్నెట్లో మీ వల్ల డబ్బు సంపాదించడం మొదలుపెట్టాము, $100 వస్తున్నాయి, $150 వస్తున్నాయి అని చెప్పి మెసేజెస్ పంపిస్తూ ఉంటారు. అలాగే ఈమెయిల్స్ కూడా చేస్తుంటారు. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా మన విశ్వనాథం గారికి ఫార్వర్డ్ చేస్తుంటాను, ఎవరెవరు ఎప్పుడెప్పుడు పంపించారు అన్నది. సెకండ్ పాయింట్ ఏంటంటే రోజుకు ఒక 30 నుంచి 50 క్వశ్చన్స్ వస్తుంటాయి నా ఈమెయిల్కి, అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని. ద మోస్ట్ కామన్ రిప్లై వాళ్ళందరికీ, ఆ 30 నుంచి 50 మందికి ద మోస్ట్ కామన్ రిప్లై అండ్ స్టాండర్డ్ రిప్లై ఇచ్చేది ఏంటంటే స్టార్ట్ యూజింగ్ గూగుల్ అనే ఒక స్టాండర్డ్ రిప్లై, కామన్ రిప్లై ఇస్తుంటాను. నాకు ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ లేవు, నాకు ఎలాంటి ట్రైనింగ్ కూడా లేదు. ఇప్పుడు నేను కొంత చెప్పేసి తర్వాత చెప్పాలంటే తర్వాత నా ఇన్స్టిట్యూట్కి రా అని చెప్పేది ఇక్కడ ఏమీ ఉండదండి. నేను ఏదైతే డెలివర్ చేద్దాం అనుకున్నానో కంప్లీట్గా ఇక్కడ డెలివర్ చేసి వెళ్ళిపోతాను. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మిస్టర్ మస్తాన్ నెల్లూరు నుంచి వచ్చాడు. ఫ్యూ డేస్ బ్యాక్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో సెషన్. అండ్ అంటే అది ఈ హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ సెషన్ కాదండి, అది డిఫరెంట్ సెషన్. ఐ డోంట్ నాట్ గో టాక్ అబౌట్ దట్ సెషన్స్ ఆల్సో హియర్. ఇలా నేను ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజెస్కి, ఒక యూనివర్సిటీస్కి వెళ్తే 50,000 నుంచి 3 lakh రూపీస్ పే చేస్తుంటారు. నాకు 50,000 రూపాయల నుంచి 2 రోజులు మాట్లాడినందుకు 50,000 నుంచి 3 లక్షల రూపాయలు పే చేస్తుంటారు. పాండిచ్చేరి యూనివర్సిటీలో 2 రోజులు మాట్లాడినందుకు, ఏం మాట్లాడాను అది అనవసరం, బట్ 2 రోజులు మాట్లాడినందుకు కన్ఫామ్గా ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ అయితే కాదు. ఇక్కడ మీకు చెప్పబోతున్న టాపిక్స్ అయితే కన్ఫామ్గా కాదు, ఇంకొక టాపిక్ మాట్లాడతాను నేను దాని గురించి. అక్కడ 3 లక్షల రూపాయలు పే చేస్తుంటారు నాకు ఇలా సెషన్స్ డెలివర్ చేసినందుకు. ఇక్కడ ఇంపాక్ట్లో కంప్లీట్లీ ఫ్రీ. ఈ 2 రోజులు కూడా, ఈ 3 రోజులు, నిన్న యాక్చువల్గా రావాల్సింది, నిన్న వేరే కాలేజ్ చేబ్రోలు ఇంజనీరింగ్ కాలేజ్లో ఉండిపోవాల్సి వచ్చింది కాబట్టి రాలేకపోయాను. ఈ 2 రోజులు కూడా మీకు అబ్సల్యూట్లీ ఫ్రీ. కానీ మీరు నాకు చేయాల్సిన ఒక హెల్ప్ ఒకటి ఉంది. మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే ఐ వాంట్ టు మేక్ సమ్ సోల్జర్స్ ఇన్ ఇండియా. ఆర్మీ మహానుభావులు అక్కడ దేశం కోసం ప్రాణాలు వదులుతున్నారు, వాళ్ళలా కాదు నేను చెప్పేది. ఐ నీడ్ సమ్ డిజిటల్ ఇండియన్ సోల్జర్స్ ఇయర్. మన దేశంలో ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఆర్మీ మన దగ్గరికి వస్తుందా, మనమే ఆర్మీ దగ్గరికి వెళ్తామా? ఆర్మీ మన దగ్గరికి వస్తుందా, మనమే ఆర్మీ దగ్గరికి వెళ్తామా? ఆర్మీ మన దగ్గరికి వస్తుంది కదా. నేను కొంతమందిని, నిన్న గంపా సార్ చెప్పారు ఆల్రెడీ, కొంతమందిని హార్డ్ డిస్క్స్ తెచ్చుకోమని. ఎంతమంది తెచ్చుకున్నారు ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్? చాలామంది తెచ్చుకున్నారు. సో నేను మీకు ఒక 230 GB ఆఫ్ డేటా ప్రొవైడ్ చేయదలుచుకున్నాను. 230 GB, నాట్ MB అండి. ఆ 230 GB ఆఫ్ డేటాలో ఏం ప్రొవైడ్ చేస్తున్నారో ముందు ఒకసారి చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ 4 to 5 minutes. ఐ వాంట్ టు మేక్ సమ్ డిజిటల్ ఇండియన్ సోల్జర్స్ హియర్. లెట్ మీ షో యూ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ హియర్ ఇన్ దిస్ 2 days సెషన్. స్కూల్స్కి సంబంధించిన బయాలజీ, డైజెస్టివ్ సిస్టమ్ తెలుసు కదా మీకు. డైజెస్టివ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది,
లంగ్స్ గురించి, కిడ్నీస్ గురించి, స్పైనల్ కార్డ్, బోన్స్ గురించి, బ్రెయిన్ గురించి. లెట్ మీ షో యూ వన్ వీడియో ఆన్ బ్రెయిన్. ఇంకొక వీడియో చూపిస్తాను బయాలజీలో. ఇంకొక వీడియో, న్యూరాన్స్. మనం మన టెక్స్ట్ బుక్లో ఈ డయాగ్రామ్ కదా చూసాము, గుర్తుందా? 7th క్లాస్ 8th క్లాస్లో వి సా దిస్ పర్టికులర్ డయాగ్రామ్. అండ్ రైట్ నౌ టెక్నాలజీ ఇంటరాక్టివ్ లెర్నింగ్ అన్నది ఉందండి. ఇంటరాక్టివ్గా అంటే యూ కెన్ మూవ్ ద హార్ట్ ఆల్సో. మీ హ్యాండ్స్ తోటి వర్చువల్గా యూ కెన్ మూవ్ ద హార్ట్, యూ కెన్ సీ వాట్స్ దేర్ ఇన్ సైడ్. వర్చువల్ ప్రెజెంట్ టెక్నాలజీ. సరే, ఆ టెక్నాలజీకి వెళ్ళక్కర్లేదు. అట్లీస్ట్ ఇలాంటి వీడియోస్ రైట్ నా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట మన దేశంలో. సో నేను మీకు ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోస్ అప్రాక్సిమేట్లీ స్కూల్స్ కోసం ఒక 55 GB ఉంటాయండి. అన్ని సబ్జెక్ట్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. మీలో ఎంతమందికి మగధీర మూవీ గుర్తుంది? మగధీర మూవీ గుర్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. World War II స్టోరీ కూడా చదివారు కదా 10th క్లాస్లో. అది ఎంతమంది మర్చిపోయారు? వెరీ గుడ్, 90+%. ఎందుకు అది మర్చిపోయారు అంటే, ఆ World War II అన్నది చదివారు అండ్ మగధీర మూవీ అన్నది చూశారు. చూసిన దానికి మనకి ఎక్కువ టైం గుర్తుండిపోవడం జరుగుతుంది అనమాట చూసిన వాటికి. ఇలా సరదాగా ఇలా వీడియో లెక్చర్స్ స్కూల్ టైంలో నుంచే చూస్తే నేను అనుకోవడం ఏంటంటే, 15 years లోపల వాళ్ళకి బ్రెయిన్ డిఫరెంట్గా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ప్రాపర్గా ట్యూనప్ చేస్తుంటే 15 years లోపల వాళ్ళకి ప్రాపర్గా ట్యూనప్ చేస్తుంటే ఇట్ విల్ రీచ్ వెరీ గ్రేట్ హైట్స్ అని నేను నమ్ముతున్నాను. అది కరెక్టో రాంగో నాకు తెలియదు, మేబీ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. సో ఈ డేటా, జాగ్రఫీ గురించి ఆర్ హిస్టరీ గురించి, ఈ డేటా అంతా కూడా ఒక 55 GB ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్కూల్స్ ఉంటుందండి. నేను మీకు ఇచ్చే అడిగే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ డేటాను కలెక్ట్ చేసుకొని హైదరాబాద్ ఒకటే కాదండి, భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో, అస్సాం, జమ్మూ కాశ్మీర్, నాగాల్యాండ్, మిజోరం, గో హెడ్ టు తమిళనాడు, గోవా, ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్న స్కూల్ స్టూడెంట్స్ ఈ రకంగా చదువుకుంటే చాలా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. రైట్? సో నేను మీకు ఇచ్చేది ఏంటంటే, ఈ హార్డ్ డిస్క్ తెచ్చుకొని జస్ట్ కలెక్ట్ దిస్ పర్టికులర్ డేటా ఫర్ స్కూల్స్కి సంబంధించిన డేటా ఇది. నేను మొత్తం మీకు 5 folders ఇస్తాను. 5 foldersలో ఫస్ట్ ఫోల్డర్ ఈజ్ స్కూల్స్కి సంబంధించిన డేటా. సెకండ్ ఫోల్డర్ డాక్యుమెంటరీస్. ఇందాక చెప్పాను మగధీర మూవీ చూసాం కాబట్టి గుర్తుంది, World War II స్టోరీ చదివాం కాబట్టి గుర్తులేదు అని. కానీ అలాంటి స్టోరీస్ మీరు చదవటానికి వరల్డ్ వార్ సంబంధించిన స్టోరీస్ అయినా, లేకపోతే థామస్ ఆల్వా ఎడిసన్ బయోగ్రఫీ అయినా, స్వామి వివేకానంద బయోగ్రఫీ అయినా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయినా, ఎలక్ట్రిసిటీ ఎవరు కనిపెట్టారు? మనం వాడుతున్న ఎలక్ట్రిసిటీ ఎవరు కనిపెట్టారు? థామస్ ఆల్వా ఎడిసన్. నిజానికి థామస్ ఆల్వా ఎడిసన్ కింద ఇంకొక ఆయన అసిస్టెంట్గా చేరారు, టెస్లా అని. మనం వాడుతున్న ఎలక్ట్రిసిటీ మనం వాడటానికి మెయిన్ రీజన్ టెస్లా. ఆయన థామస్ ఆల్వా ఎడిసన్ కూడా తెలుసు, కానీ మనం వాడటానికి మెయిన్ రీజన్ టెస్లా. మరి ఇలాంటి డాక్యుమెంటరీస్, వాళ్ళ బయోగ్రఫీ ఏంటి, టెస్లా బయోగ్రఫీ ఏంటి, లేకపోతే ఆల్బర్ట్ ఐన్స్టీన్ బయోగ్రఫీ ఏంటి, వీళ్ళ బయోగ్రఫీస్ మీరు చూడాలి అంటే ఒక documentary.tube.net అని ఇంకొక అద్భుతమైన వెబ్సైట్ ఉంది, documentary.tube.net. అందులో నుంచి ఇంపార్టెంట్ డాక్యుమెంటరీస్ అన్నీ కూడా కలెక్ట్ చేశాను.
వెరీ ఫెంటాస్టిక్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంటరీస్. చైనీస్ హిస్టరీ అయినా, ఇండియా హిస్టరీ అయినా, యూరప్ గురించి, ఆఫ్రికా గురించి, బ్రూస్లీ బయోగ్రఫీ. థర్డ్ ఫోల్డర్లో ఇంజనీరింగ్ ఈబుక్స్, 35,000 ఇంజనీరింగ్ ఈబుక్స్, 35,000 ఈబుక్స్ ఆన్ ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్స్, ఆల్ అవైలబుల్ సబ్జెక్ట్స్, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, psychology, sociology, not just about one, almost all subjects, important subjects, 35,000 of ebooks ఈ పర్టికులర్ ఫోల్డర్స్లో ఉన్నాయి. మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి సెలెక్ట్ అవుతానంటే క్యాంపస్ ప్లేస్మెంట్ సంబంధించిన యాప్టిట్యూడ్ గురించి, అలాగే మీ ఇంజనీరింగ్ అన్ని మెకానికల్, ట్రిపుల్ అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించిన ఈబుక్స్ ఇందులో ఉన్నాయి. ఈబుక్స్ ఇది 55 GB ఉంటుంది. ఈ ఒక్క ఫోల్డర్ కాపీ చేసుకోవడానికి 1.5 hour పడుతుంది. ఒక ఇంజనీరింగ్ ఈబుక్స్ అనే ఫోల్డర్ కాపీ చేసుకోవడానికి 1.5 hour పడుతుంది. ఇది థర్డ్ ఫోల్డర్ అండి, థర్డ్ ఫోల్డర్. ఫోర్త్ ఫోల్డర్ ఏమిస్తున్నానంటే ప్రజెంట్ లీడింగ్ టెక్నాలజీస్, MVC, ASP.NETలో MVC, PHP అండ్ HTML5. మేబీ వీడియో చూస్తున్న వాళ్ళకి HTML6 వచ్చి ఉండొచ్చు ఈ టైంకి. యాజ్ ఆఫ్ నౌ HTML5, జావా, అడ్వాన్స్డ్ జావా. ఆన్లైన్లో ఎలా సెల్ చేయొచ్చు, ఆన్లైన్లో కాసేపట్లో మీకు ఈబే, ఫ్లిప్కార్ట్లో మీ ప్రొడక్ట్స్ని సెల్ చేయొచ్చు అని చెప్తాను. వాటికి సంబంధించిన ఒక వీడియో కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కామర్స్, హౌ టు మేక్ యువర్ ఓన్ ఓపెన్ కార్ట్ అని చెప్పి ఒక కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది, ఓపెన్ కార్ట్. దాన్ని ఎలా కాన్ఫిగర్ చేస్తారు, దాన్ని ఎలా యూస్ చేస్తారు. క్రిప్టోగ్రఫీ, నెట్వర్క్ సెక్యూరిటీ, jQuery, PHP, SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ SQL, CCNA. అప్రాక్సిమేట్లీ ఇది ఒక 22 GB ఉంటుందండి. లెర్నింగ్ అనే ఫోల్డర్, ఈ లెర్నింగ్ అనే ఫోల్డర్ అప్రాక్సిమేట్లీ 22 GB ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ స్టఫ్. ఇందాక ఎవరో ఒక స్టూడెంట్ కలిసి ఆండ్రాయిడ్ నేర్చుకుంటున్నాను సార్ అని చెప్పారు. సూపర్. మీలో ఎంతమంది, ఇదివరకు అడిగిన క్వశ్చన్ ఒకటి, సేమ్ శాంపుల్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. మీలో ఎంతమంది బాహుబలి మూవీ చూశారు? బాహుబలి మూవీ చూసిన వాళ్ళు 2 times చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాహుబలి మూవీ 2 times. వెరీ గుడ్. యూ హ్యావ్ స్పెండ్ 6 hours ఆన్ దట్ పర్టికులర్ వీడియో మూవీ. వెరీ ఫెంటాస్టిక్ మూవీ. సరదాగా ఉంది కదా? ఓకే. అదే 6 hoursని మీరు ఈ ఫోల్డర్ ఆండ్రాయిడ్ SDK ఎసెన్షియల్ ట్రైనింగ్, ఆండ్రాయిడ్ SDK ఎసెన్షియల్ ట్రైనింగ్ మీద అదే 6 hours కనుక మీరు స్పెండ్ చేస్తే you will become Android developer. You will become Android developer if you spend the same 6 hours on this Android SDK essential training. ఇది ఫోర్త్ ఫోల్డర్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక లాస్ట్ ఫిఫ్త్ ఫోల్డర్ ఇంపాక్ట్ 20వ సంవత్సరం జరుపుకుంటుంది. లాస్ట్ 2011 నుంచి వీడియోస్ మేక్ చేశారు, లాస్ట్ 2012 నుంచి. వాటిలో కొన్ని వీడియోస్, అన్ని వీడియోస్ పెట్టడానికి హార్డ్ డిస్క్ సరిపోదు కాబట్టి కొన్ని వీడియోస్, అందులో ప్రయారిటీ ఏం లేదండి, ర్యాండమ్ కొన్ని వీడియోస్ తీసుకున్నాం. స్టేజ్ ఫియర్ బై గంపా నాగేశ్వరరావు సార్, గుడ్ టు గ్రేట్ బై వేణు భగవాన్ సార్, అండ్ ఉదయ్ కుమార్ సార్ది, వేణుగోపాల్ సార్ది, అలాగే లాట్ ఆఫ్ ఎండమూరి గారిది, పట్టాభిరామ్ గారి సార్ది. ఒక్క వీడియో అండి, 2011లో పట్టాభిరామ్ సార్ రామకృష్ణ మఠలో మన ఇంపాక్ట్ తరపున ఇచ్చిన వీడియో. ఒక విశాఖపట్నంలో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ జరిగిందండి, ఒక 3-4 months బ్యాక్ విశాఖపట్నంలో ఇంపాక్ట్ జరిగింది. విశాఖపట్నంకి ఒక తిరుపతి నుంచి ఒక స్టూడెంట్ వచ్చాడు. తిరుపతి నుంచి ఒక స్టూడెంట్ వచ్చి, అన్న మీరు నాకు 3 years బ్యాక్ ఈ వీడియో ఇచ్చారు, పట్టాభిరామ్ గారు సార్ వీడియో ఇచ్చారు, ఈ వీడియో నా బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్న అని చెప్పాడనమాట. అంటే ఒక దృఢమైన సంకల్పం ఇవ్వడానికి ఈ పట్టాభిరామ్ సార్ వీడియో, ఈ సేమ్ వీడియో అప్పుడు నా దగ్గర ఇన్ని కలెక్షన్స్ లేవు, ఒక 10 to 15 వీడియోస్ ప్రొవైడ్ చేశాను అనమాట. యోగానంద ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పి తిరుపతిలో. ఆ స్టూడెంట్ విశాఖపట్నంకి వచ్చాడు జస్ట్ టు సే థ్యాంక్స్. అండ్ ఈ పర్టికులర్ వీడియో అండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా వేణు భగవాన్ సార్వి, అన్ని వీడియోస్ కూడా మోటివేషనల్ వీడియోస్లో దిస్ ఇస్ ద 5th ఫోల్డర్. కొన్ని, అన్నీ కాదు, కొన్ని ఇంపాక్ట్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవి కంప్లీట్లీ చూసుకుంటే 230 GB ఆఫ్ డేటా ఉంటుంది. 230 GB ఆఫ్ డేటా, స్టిల్ ఇంక్రీజింగ్, 223 GB. ఇది ఎంతమందికి కావాలి డేటా? వెరీ గుడ్, ఆల్మోస్ట్ ఆల్ ఆర్ రైజింగ్ దేర్ హ్యాండ్స్. అందరికీ ప్రొవైడ్ చేయడం కుదరదు కాబట్టి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు తెచ్చుకున్న వాళ్ళకి ఈరోజు నేను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాను. సెకండ్ పాయింట్ ఏంటంటే, మరి డిజిటల్ ఆర్మీ అంటే నేను మన ఇండియాలో ఒక 3000 డిజిటల్ ఆర్మీని తయారు చేద్దాం అనుకుంటున్నాను. 3000 డిజిటల్ ఆర్మీ. వీళ్ళు ఏం చేయాలంటే, ఇదిగోండి కొంతమంది ఫోన్ నెంబర్స్, ఇవి ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్న ఫోన్ నెంబర్స్ అనమాట. ఎవరైతే డేటా కలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇవి. యాజ్ ఆఫ్ నౌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్లోనూ మన డిజిటల్ ఆర్మీ ఉన్నారండి, ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఉన్నారు. ఫ్యూచర్లో ప్రతి ఊర్లోనూ చేయాలి, ప్రతి స్కూల్లోనూ చేయాలి. మీరేం చేయాలంటే, మీరు మీ హార్డ్ డిస్క్తో పాటు మీ ఫోన్ నెంబర్స్ ఇస్తే, మీ ఫోన్ నెంబర్, మీరు ఎక్కడ డేటా షేర్ చేయగలరు అనే ఇన్ఫర్మేషన్తో పాటు
ఐ విల్ షేర్ యువర్ మొబైల్ నెంబర్ ఆల్సో. వాళ్ళు మీకు కాల్ చేసి, ఎవరు స్టూడెంట్స్ ఎవరికైతే డేటా కావాలో వాళ్ళే మీకు కాల్ చేసి మీ దగ్గరికి వస్తారు కలెక్ట్ చేసుకోవడానికి. పాయింట్ నెంబర్ 1 అది. పాయింట్ నెంబర్ 2, మీరే స్కూల్స్ దగ్గరికి వెళ్ళి డేటాని షేర్ చేయాలి. ఇందాక చెప్పాను, ప్రాబ్లం ఉన్న దగ్గరికి ఆర్మీ వస్తుంది, కానీ ప్రాబ్లం ఆర్మీ దగ్గరికి వెళ్ళదు కదా. అర్థమవుతుందా? ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే స్కూల్స్లో వాళ్ళు చదువుకునే స్టూడెంట్స్, బీహార్ స్కూల్ టీచర్ చూసారండి వీడియో. ఏప్రిల్ స్పెల్లింగ్ చెప్పండి అంటే ఏపీఏఎల్, జనవరి స్పెల్లింగ్ చెప్పమంటే జాను అని చెప్పి రాశారు. సో మోస్ట్ ఆఫ్ ద, అంటే మన ఏపీ తెలంగాణలో టీచర్స్ ఆర్ అప్ టు మార్క్, ఓకే కొంతవరకు, బట్ అన్ని రూరల్ ప్లేసెస్లో అలా లేరండి. ఈరోజు ఎలా ఉన్నారంటే ఎక్కడా ఉద్యోగం రాకపోతే స్కూల్ టీచర్స్ గాను కాలేజ్లో లెక్చరర్స్గా వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు కనిపిస్తున్నారు, అందరూ కాదండి, ఒక 20 to 25% అలా ఉన్నారు. నేను డైరెక్ట్గా ఎన్ని కాలేజెస్ ఇంటరాక్ట్ అయ్యానంటే 200+ ఇంజనీరింగ్ కాలేజ్లో చూశాను. అందరూ కాదు, వెరీ గుడ్, వెరీ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు మన దేశంలో, స్కూల్స్లో కూడా ఉన్నారు, కానీ కొన్ని ఏరియాస్లో అలా లేరు. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది, స్టూడెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది. కరీంనగర్లో 50 మంది ఉన్నారు, అనంతపూర్లో 40 మంది ఉన్నారు, విజయవాడలో ఒక 50 మంది ఉన్నారు. ఏ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇయర్. నల్గొండలో ఫోన్ నెంబర్స్ తీసుకోవడం మర్చిపోయాను, అక్కడ ఒక 60 మెంబర్స్ ఉన్నారు. మీరేం చేయాలంటే మీ ఫోన్ నెంబర్స్, మీ ఊరి పేరు, మీ పేరు, మీరు ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారనేది ఊరి పేరు, అండ్ మీ మొబైల్ నెంబర్ ఇస్తే ఐల్ సేవ్ ఇన్ దిస్ లిస్ట్ ఆల్సో. అది ప్రస్తుతానికి డిజిటల్ ఇండియా నా సైడ్ నుంచి. ఇక 2 ఉన్నాయండి టాపిక్స్. ఒకటి స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఒక టాపిక్. అసలు ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి ఎలాగ చేయాలనేది సీఏ వాళ్ళు చెప్తారు, ఇండస్ట్రీ ఎలా స్టార్ట్ చేయాలి వాళ్ళ గురించి కాకుండా. ఒక ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడడానికి 2 రోజుల్లో ఏది చేద్దామంటారు? హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ చేద్దామా ఫస్ట్, లేకపోతే స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ గురించి డిస్కస్ చేద్దామా? ఏది ఫస్ట్? ఆన్లైన్ ఎర్నింగ్. ఆన్లైన్ ఎర్నింగ్ అన్నది లాస్ట్ 3 years నుంచి నేను కొన్ని టెక్నిక్స్ చెప్తున్నవే, ఆ సేమ్ టాపిక్స్ ఉంటాయి. సో ప్రస్తుతం వీడియో రికార్డ్ చేస్తున్న వాళ్ళు, వీడియోలో చూస్తున్న వాళ్ళు, మీరు ప్రీవియస్ వీడియోస్ చూసే ఈ వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. బికాస్ ద సేమ్ టాపిక్స్ వాట్ ఐ హావ్ డెలివర్డ్ ద ప్రీవియస్ సెషన్ ఫర్ ఆన్లైన్ ఎర్నింగ్ విల్ బి సేమ్ టాపిక్స్. మీరు మనీ ఎర్న్ చేయడానికి మీకు బేసిక్ స్కిల్ అన్నది ఉండాలండి, స్కిల్ సెట్ ఉండాల్సిందే. స్కిల్ సెట్ లేకుండా మనీ ఎర్న్ చేయలేరు. ఇందాక ఒక స్టూడెంట్ వచ్చి చెప్తున్నాడు, మా ఊర్లో గూగుల్ యాడ్సెన్స్ పేరుతో ఒక కంపెనీ స్టార్ట్ అయింది సార్, 15,000 రూపాయలు కట్టమన్నారు. ఇందాక ఒక స్టూడెంట్ చెప్తున్నారు అక్కడ. ఎస్. సో ఏ ఊరండి మీది? చీరాల దగ్గర నుంచి వచ్చారు స్టూడెంట్. తను ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఏరియాలో ఒక 15,000 రూపాయలు గూగుల్ యాడ్సెన్స్ పేరుతోటి, నిజంగా గూగుల్ వాడిది కాదు అది, గూగుల్ యాడ్సెన్స్ పేరుతో ఒక 15,000 రూపాయలు కట్టమంటున్నారు. ఒక డేటా ఎంట్రీ జాబ్స్ ఇచ్చి తర్వాత మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేయిస్తున్నారు అన్నమాట. తర్వాత ఒక ముగ్గురిని కట్టించడం, ఆ తర్వాత వాళ్ళు ఇంకొక ముగ్గురిని కట్టించడం, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు ఇవి. మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ మన ఇండియాలో బ్యాండ్ అండి. మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ ఆర్ బ్యాండ్ ఇన్ అవర్ ఇండియా. ఈవెన్ Amway is also facing problems with that. Amway ఐడియా ఉంది కదా? Amway is also facing problems with that. మల్టీ లెవెల్ మార్కెటింగ్, చైన్ లెవెల్ మార్కెటింగ్, చైన్ మార్కెటింగ్ ఇస్ కంప్లీట్లీ బ్యాండ్. మీరు ఒక 3 బకరాలను చేయండి, ఆ ముగ్గురు ఇంకొక 3 బకరాలను చేస్తారు, ఆ ముగ్గురు ఇంకో 9 మంది బకరాలను చేస్తారు. ఇలా బకరాలు చేసుకుంటూ పోతే డబ్బులు వస్తూ ఉంటాయి అన్నది ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనమాట. స్టాలిన్లో మంచి పని చేయమని చెప్పారు, ఇక్కడ డబ్బులు కట్టించమని చెప్తారు. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్, బిలీవ్ చేయకండి, ఓకేనా? దాని గురించి మనం డిస్కస్ చేసుకోవట్లేదు. గూగుల్ యాడ్సెన్స్ పేరుతో జరుగుతున్న మోసం అది. ఇట్స్ నాట్ రియల్ గూగుల్ యాడ్సెన్స్, ఇట్స్ ఎ ఫేక్ కంపెనీ క్రియేటెడ్ విత్ ద నేమ్ ఆఫ్ దట్ పర్టికులర్ వన్. నేను గూగుల్ యాడ్సెన్స్ మీకు పరిచయం చేస్తాను, కొంతమందికి పరిచయం చేస్తాను. సెకండ్ పాయింట్ ఏం గుర్తుంచుకోవాలంటే, నో స్కిల్ నో మనీ మాత్రం బాగా హైలైట్ చేసుకోవాలి మైండ్లో. నో స్కిల్ నో మనీ బాగా హైలైట్ చేసుకోవాలి. స్కిల్ ఉంటేనే మనీ వస్తాయి. ఆ స్కిల్స్ ఏంటి, ఆ సెట్ ఆఫ్ స్కిల్స్ ఏంటి, మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అన్నది నేను మీకు చూపించబోతున్నాను. ఈ సెట్ ఆఫ్ స్కిల్స్ గురించి రేపొద్దున్న నా ఇన్స్టిట్యూట్కి వస్తే చెప్తానో, రేపొద్దున్న నా వర్క్షాప్కి వస్తానో చెప్తానో లాంటివి ఏమి ఉండవండి. ఇక్కడే డిస్కస్ చేస్తాం. వీటికి సంబంధించిన ఎక్కడెక్కడ రిసోర్సెస్ దొరుకుతాయో కూడా నేను మీకు చెప్పేస్తాను. నాకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అయితే లేవు, అక్కడికి వస్తే చెప్తాను అన్న మాట లేదు, అర్థమవుతుందా? ఇక్కడే మనం డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడే మీరు ఆ రిసోర్సెస్ బిల్డింగ్ డెవలప్మెంట్కి ఎంత టైం పడుతుందో మనకు తెలియదు. బేస్డ్ అపాన్ యువర్ స్కిల్ మీరు 3 months పట్టచ్చు, 2 months పట్టచ్చు, 1 month పట్టచ్చు స్కిల్స్ ఉన్న వాళ్ళకి. సెకండ్ పాయింట్ ఏం గుర్తుంచుకోవాలంటే, లింక్స్ క్లిక్ చేసినంత మాత్రాన మనీ చాలామంది అడుగుతున్నారు, డేటా ఎంట్రీ జాబ్స్ చేస్తాము, క్యాప్చా వర్క్స్ చేస్తాము అని.
మీరు 6th క్లాస్ ఫెయిల్ అయితేనో 5th క్లాస్ దగ్గర ఆపేస్తేనో ఎటువంటి స్కిల్స్ లేకపోతే అప్పుడు వాటి గురించి ఆలోచించవచ్చు. మీకు ఎటువంటి స్కిల్స్ లేకపోతే 5th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఆపేస్తే అప్పుడు దాని గురించి ఆలోచించవచ్చు. డేటా ఎంట్రీ జాబ్స్, క్యాప్చా ఎంట్రింగ్ జాబ్స్, నా దృష్టిలో అవి చాలా లో బేస్డ్ స్కిల్స్, అవి చాలా లో బేస్డ్. అలా ఉండకూడదు. మీరు ఇంజనీర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్, 80%. Engineers should not be copycats. Engineers should be creators. అర్థమవుతుందా? Engineers should be creators. They should not be copycats. కాపీ పేస్ట్ జాబులు ఇవ్వండి, డేటా ఎంట్రీ జాబులు ఇవ్వండి, ఏదో బ్రతికేస్తాం, చిన్నగా బ్రతికేస్తాం. అలాంటి వాళ్ళ కోసం కాదండి, స్కిల్ బేస్డ్ జాబే. నేను చెప్తున్నాను, 2nd ఇయర్ 3rd ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బాగా సంపాదిస్తున్నారండి ఇప్పుడు. దే ఆర్ స్పెండింగ్ ఎనఫ్, దే ఆర్ ఎర్నింగ్ ఎనఫ్ మనీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. అది ఎట్లాగో కాసేపట్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రస్తుతానికి మాత్రం లేజీ జాబ్స్ని, డేటా ఎంట్రీ జాబ్స్ని, క్యాప్చా జాబ్స్ని, లింక్స్ మీద క్లిక్ చేస్తే డబ్బులు వచ్చే జాబ్స్ని, ఒక ఈమెయిల్ని ఒక 10 మందికి ఫార్వర్డ్ చేస్తే వచ్చే జాబ్స్ని మర్చిపోండి. మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఫేక్. కొంత డబ్బులు కట్టాలో 3,000 కట్టమంటారు, తర్వాత కొన్ని లింక్స్ ఇస్తారు. అది ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా? 1 2 3 4 మెంబర్స్. ఎంత కట్టావు? ఎంత మనీ ఏం పే చేయలేదు. ఎంత సంపాదించావు? $1. ఎన్ని రోజులు ఖర్చు పెట్టావు? $1 అంటే ₹65 ఇప్పుడు. ఎన్ని రోజులు స్పెండ్ చేసావు? 3 డేస్కి అంటే రోజుకి ₹20. ఒక రోజు అంటే 8 గంటల, 6 గంటల, 2 గంటల, 2 అవర్స్ అంటే 6 గంటల నీకు ₹60 వచ్చాయి. 6 గంటలు, రోజుకు 6 గంటలు అంటే నీకు ఆల్మోస్ట్ 1400, 1500, రైట్? 1500 వేసుకోవచ్చు, లేకపోతే 1800 వేసుకోవచ్చు నెలకి. ఓకే, సో తర్వాత మిమ్మల్ని ఎవరైనా కట్టించమని చెప్పారా లింక్స్ ఫార్వర్డ్ చేయడం? ఓకే, మీ వాయిస్ క్లియర్గా నాకు వినిపించట్లేదు, మళ్ళీ డిస్కస్ చేద్దాం దాని గురించి. ఓకేనా? వెరీ గుడ్, కూర్చోండి ఒకసారి. ఇక్కడ చూడండి, అలాంటి జాబ్స్ కాదండి మనకి. నేను మీకు ముఖ్యంగా ఒక 11 టెక్నిక్స్ ఉన్నాయండి. నిన్న బుక్స్ వచ్చాయి కదా మీకు, ఆ బుక్స్లో ఆల్రెడీ మెన్షన్ చేసాం కొన్ని వెబ్సైట్ పేర్లు. వాటి ద్వారా కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. బుక్ లేకపోయినా నో ప్రాబ్లం, నేను మీకు ఆ వెబ్సైట్ లిస్ట్ అంతా చూపిస్తాను. ముఖ్యంగా స్టూడెంట్స్ ఫాలో అవుతుంది ఏంటంటే 2 ముఖ్యంగా ఫాలో అవుతున్నారు, సారీ 3 ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఒకటి ఫ్రీలాన్సింగ్, ఒకటి రెండవది బ్లాగింగ్, మూడవది వెబ్సైట్ డిజైనింగ్. ఈ మూడిటి ద్వారా స్టూడెంట్స్ ఎక్కువగా ఎర్న్ చేస్తున్నారంటే, స్టూడెంట్స్ కాదు, ప్రొఫెషనల్స్, ద ఎర్నింగ్ ఈ మూడిటి మీద ఎక్కువగా బేస్ అవుతున్నారు. ఒకటి ఫ్రీలాన్సింగ్, రెండవది బ్లాగింగ్, మూడవది వెబ్సైట్ డిజైనింగ్. ఇందాక మీకు ఒక మొబైల్ నెంబర్ కూడా చెప్పాను. ఆ పర్టికులర్ పర్సన్ కూడా ఏం చెప్పారు అంటే, వెబ్సైట్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ స్టార్ట్ చేసాం. నాకున్నది 4 బ్రాంచెస్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. మనోడు అప్పుడే 5 బ్రాంచెస్ స్టార్ట్ చేశాడు. అండ్ నెక్స్ట్ ఇయర్ లోపల 20 బ్రాంచెస్ స్టార్ట్ చేస్తానని చెప్పి SMS పంపించారు. నెక్స్ట్ ఇయర్ లోపల కన్ఫామ్గా నేనైతే 20 బ్రాంచెస్ స్టార్ట్ చేయను నా కంపెనీకి, ఇండియన్ సర్వర్స్కి. బట్ మనోడు మాత్రం దూసుకుపోతున్నాడు. దూసుకుపోవాలి, అర్థమవుతుందా? నా గోల్ సపరేట్ అయ్యాయి కాబట్టి కంపెనీ మీద కొంచెం వర్క్స్ తగ్గించాను నేను. సో ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్. 3 ఇంపార్టెంట్గా మీరు ఎర్న్ చేయొచ్చండి. మనీ ఎర్న్ చేయడానికి 3 ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. 11 to 19 టెక్నిక్స్ కూడా డిస్కస్ చేయొచ్చు, బట్ ప్రైమరీ టెక్నిక్స్గా 3 డిస్కస్ చేయాలి. ఒకటి బ్లాగింగ్, రెండవది ఫ్రీలాన్సింగ్, మూడవది వెబ్సైట్ డిజైనింగ్. మీరు ప్రాపర్గా ఆలోచించాలనుకుంటే, మీరు ఎంతమందికి వెబ్సైట్ డిజైన్ నేర్చుకోవాలనుకుంటున్నారు? వెబ్సైట్ డిజైనింగ్ ఎంతమంది నేర్చుకోవాలనుకుంటున్నారు? నేను మీకు 2 చెప్తానండి. ఒకటి వెబ్సైట్ డిజైనింగ్ ఎలా చేయాలో 2 టెక్నిక్స్లో చెప్తాను. ఒకటి CMS వాడటం, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాడి ఎలా డెవలప్ చేయాలో వెబ్సైట్. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో ఐ విల్ ఫోకస్ ఆన్ వర్డ్ ప్రెస్ మీద ఫోకస్ చేస్తాను. రెండవది ఏంటంటే వెరీ సింపుల్ వెబ్సైట్ బిల్డర్స్. ఈ 2 టెక్నిక్స్ ప్రకారం వెబ్సైట్స్ ఎలా డెవలప్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఎగ్జాక్ట్లీ ఈ వర్డ్ ప్రెస్ మీద ఒక 15 minutes స్పెండ్ చేస్తే, 15 నిమిషాలు స్పెండ్ చేస్తే, యూ విల్ లెర్న్ హౌ టు డిజైన్ యువర్ ఓన్ వెబ్సైట్స్ ఇన్ వర్డ్ ప్రెస్. వెబ్సైట్ బిల్డర్స్ మీద 5 minutes స్పెండ్ చేస్తే, యూ విల్ లెర్న్ హౌ టు డిజైన్ ఎ వెబ్సైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ వెబ్సైట్ బిల్డర్స్.
కానీ స్టూడెంట్స్కి నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్సైట్ బిల్డర్స్తో పాటు మీరు ఇంపార్టెంట్గా ఏం నేర్చుకోవాలి అంటే సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా పిహెచ్పి కానీ ASP.NET కానీ నేర్చుకోండి. పిహెచ్పి కానీ ASP.NET కానీ సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇవి. సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇందాక మీకు ఎస్ఎంఎస్లో అతను ఏం పంపించాడు, డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పి మమ్మల్ని పంపించాడు. మీరు ప్రాపర్గా ఈ పిహెచ్పి నేర్చుకుంటే ఫేస్బుక్ లాంటి అప్లికేషన్స్ని డెవలప్ చేయగలుగుతారు. ఫేస్బుక్ లాంటి అప్లికేషన్స్ని, ఆర్కుట్ లాంటి అప్లికేషన్స్ని డెవలప్ చేయగలుగుతారు. ఇఫ్ యూ లెర్న్ ASP.NET అండ్ పిహెచ్పి. ఆర్కుట్ వాజ్ డెవలప్డ్ ఇన్ ASPX. మీరు ఫేస్బుక్ వాజ్ డెవలప్డ్ ఇన్ పిహెచ్పి. ప్రాపర్గా నేర్చుకోవడానికి ఇవి ఆన్ అండ్ యావరేజ్గా ఒక స్టూడెంట్కి ఒక 15 days పడుతుందండి. ఒక స్టూడెంట్కి 15 days పడుతుంది. మరి ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అంటే ఈ హార్డ్ డిస్క్లో మీరు రేపు ఈరోజు తెచ్చుకున్నారు కదా హార్డ్ డిస్క్, అందులో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ సమ్ ఇంపార్టెంట్ డేటా. ఈ లెర్నింగ్లోనే యూ కెన్ గో అహెడ్ అండ్ యూజ్ దిస్ పర్టికులర్ వీడియో, పిహెచ్పి అండ్ MySQL ఎసెన్షియల్ ట్రైనింగ్. ఇది ఒక 6 hours ఆఫ్ వీడియోస్. పిహెచ్పి అండ్ MySQL ఎసెన్షియల్ ట్రైనింగ్. దాని మీద కనుక మీరు ఒక 6 hours కనుక స్పెండ్ చేయగలిగితే ఎగ్జాక్ట్లీ 10 daysలో you can develop very good interactive and server based programming. server based మీరు exactly 10 to 15 daysలో become very good developer of various web applications. అలా కాదు ఇంకేదైనా సింపుల్గా చేయాలి అంటే యూ కెన్ గో అహెడ్ విత్ ద వర్డ్ ప్రెస్ అని చెప్పి ఒక స్పెషల్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది, వర్డ్ ప్రెస్. దీన్ని కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎగ్జాక్ట్లీ 15 గుడ్ మార్నింగ్ సార్ ఎగ్జాక్ట్లీ 15 minutesలో యూ లెర్న్ దిస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే మన గంపా సార్ వెబ్సైట్ గంపా.in డెవలప్డ్ బై మిస్టర్ భరత్. ఎక్కడ ఉన్నారు గంపా సార్ వాళ్ళ అబ్బాయి. ఈ పర్టికులర్ వెబ్సైట్ కూడా ఎగ్జాక్ట్లీ కంప్లీట్లీ వర్డ్ ప్రెస్లోనే డెవలప్ చేసి ఈమెయిల్స్ విల్ బి ప్రొవైడెడ్ అని చెప్పి ఒక స్మాల్ అడ్వర్టైజ్మెంట్ చేసి వేరియస్ బస్ స్టాప్స్లో పెడుతున్నారండి. ఇంపాక్ట్లో చాలామంది స్టూడెంట్స్ చేస్తున్నారు. నెలకి ఒక 4-5 క్లయింట్స్ వచ్చినా స్టూడెంట్కి కావాల్సిన 10,000 రూపీస్ వచ్చినట్టే కదా. ఇట్స్ హిస్ మార్కెటింగ్ టెక్నిక్స్. మీరు ఎలా మార్కెటింగ్ చేసుకుంటారన్నది మీ ఇష్టం. మీరు బస్ స్టాండ్లో అతికిస్తారా మీ పాంప్లెట్స్, లేకపోతే మీరు కాలేజెస్కి వెళ్ళి వాళ్ళకు ఆఫర్ చేస్తారా, కంపెనీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి వెళ్ళి వాళ్ళకు ఆఫర్ చేస్తారా అని చెప్పి మీరు తిరగచ్చు. హైదరాబాద్ ఆటోనగర్లో చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. రీసెంట్గా పీచ్ మిఠాయి మిషన్ ఒకటి చూశాను ఇక్కడ హైదరాబాద్లో. పీచ్ మిఠాయి మిషన్ తెలుసు కదా, పీచ్ మిఠాయి మిషన్ అది 70,000 80,000 సేల్ చేస్తున్నారు. ఆన్లైన్లో మీరు ఈ పీచ్ మిఠాయి మేకింగ్ కంపెనీస్ ఆర్ పీచ్ మిఠాయి మిషన్స్ కావాలంటే జైపూర్ నుంచో రాజస్థాన్ నుంచో ఇంపోర్ట్ చేసుకోవాలి. రాజస్థాన్లో జైపూర్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ హైదరాబాద్లోనే దొరుకుతున్నాయి అవి. వాళ్ళకి ఏం చేసామంటే TradeIndia.com అనే వెబ్సైట్కి వెళ్ళి, ఇది రేపు మీకు చెప్తాను ఎట్లా అన్నది, ఎలాగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మార్కెటింగ్ చేసుకోవాలి అన్నది రేపు మీకు ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ TradeIndia.comలోకి వెళ్ళి అప్లోడ్ చేయండి మీ మిషనరీ మొత్తాన్ని అని చెప్పాం. వాళ్ళకి 4 leads వచ్చాయండి 6 monthsలో. 70,000 4 leads వచ్చాయి. పీచ్ మిఠాయికి సంబంధించిన మిషన్స్. ఇలాంటి ఎన్నో మిషన్స్, ఎన్నో మేకింగ్ సంబంధించిన కంపెనీస్ కూడా ఇలా ఆన్లైన్ ప్రెజెన్స్ లేక, ఆన్లైన్లో వాళ్ళ కంపెనీ ప్రెజెన్స్ లేక క్లయింట్స్ని కోల్పోతున్నారు. ఇఫ్ దే హ్యావ్ గుడ్ ప్రెజెన్స్ ఆన్లైన్ యూ కెన్ గో అహెడ్ అండ్ ఫెచ్ ఇట్. రెండోది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి కరీంనగర్లో ఒక ఇంపాక్ట్లోనే డిజిటల్ మార్కెటింగ్ మీద ఒక వీడియో ఉందండి నాదే. యూ కెన్ గో టు ద వెబ్సైట్ youtube.com/Gamparao. ఇది రాసుకోండి, youtube.com. ఈరోజు వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వాల్సిన యూట్యూబ్ URL youtube.com/user/Gamparao. ఇందులోకి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ వీడియోస్, ఇంపాక్ట్ వీడియోస్ 2011 నుంచి జరిగిన అన్ని వీడియోస్ కూడా మీకు ఇందులో దొరుకుతాయి, ఇంపాక్ట్ వీడియోస్. ఓకేనా? గంపా సార్ రేపు కానీ ఈరోజు కానీ మీకు ఒక 10 కమాండ్మెంట్స్ ఇవ్వబోతున్నారు. ఎవ్రీ వీక్ కూడా అట్లీస్ట్ ఒక్క మోటివేషనల్ వీడియో అయినా చూస్తాను అని, రోజుకు ఒక్క మోటివేషనల్ కోట్ అయినా చదివి పడుకుంటానని చెప్పి ఒక 10 కమాండ్మెంట్స్ ఇవ్వబోతున్నారు గంపా సార్. రేపో ఈరోజు సాయంత్రం ఇస్తారు మీకు. మరి ఎక్కడి నుంచి చూడొచ్చు అంటే గో టు ద వెబ్సైట్ URL called youtube.com
/user/Gamparav దీనిలోకి వెళ్తే మీకు డిజిటల్ మార్కెటింగ్ మీద కరీంనగర్లో నేను చేసిన ఒక వీడియో ఉంటుంది. మీరు ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అన్నది మీరు అందులో చూడొచ్చు. అప్రాక్సిమేట్లీ 45 minutes ఆఫ్ ద వీడియో. డోంట్ మిస్ దట్ వీడియో. ఇట్స్ ఎలాబొరేటెడ్గా అందులో డిస్కస్ చేయడం జరిగింది. హౌ టు సెల్ యువర్ ప్రొడక్ట్స్ ఆన్లైన్, అదొక టాపిక్ డిజిటల్ మార్కెటింగ్ మీద. ఓకే, లెట్ us go ahead and start website designing. Now it's 9:50. Exactly 10 o'clock kalla we have to complete the website. 10 o'clock కి మనం వెబ్సైట్ని ఎలా డెవలప్ చేయాలో మనం కంప్లీట్ చేయబోతున్నాం. వెబ్సైట్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా డిజైన్ చేయాలి. మీకు రెండు కావాలా, ఒకటి చాలా? వెబ్సైట్ బిల్డర్స్ అండ్ వర్డ్ ప్రెస్ రెండు కావాలా, ఒకటి చాలా? రెండు కావాలి అంటే మీకు ఎంఎస్ వర్డ్ తెలిసిన ఎంఎస్ వర్డ్లో ఎలాగా ఇన్సర్ట్ పిక్చర్ చేస్తాము, ఇన్సర్ట్ హెడ్లైన్స్ని ఎలా ఇంక్రీజ్ చేస్తాము, హెడ్డింగ్ ఎలా పెడతాం, కలర్స్ ఎలా పెడతాం, ఈ సింపుల్ థింగ్స్ తెలిసినా మీరు రెండిట్లోనే వెబ్సైట్ డెవలప్ చేయొచ్చు. మీరు బేసిక్ యూజర్ అయితే, కంప్లీట్లీ బేసిక్ యూజర్ అయితే గో టు ద అండ్ యూజ్ వెబ్సైట్ బిల్డర్స్. ఇనీషియల్గా వెబ్సైట్ బిల్డర్స్ని వాడండి. వెబ్సైట్ బిల్డర్స్ చాలా బేసిక్గా డెవలప్ చేయొచ్చండి. చిన్న చిన్న పిల్లలు కూడా డెవలప్ చేసేస్తారు వెబ్సైట్ బిల్డర్స్ వాడి. సెకండ్ ఏంటంటే వర్డ్ ప్రెస్ ద్వారా కూడా మనం చేయొచ్చు. ఒక 15 minutes పడుతుంది. బట్ స్ట్రాంగ్ అప్లికేషన్స్ స్ట్రాంగ్గా డెవలప్ చేసుకోవడానికి, మంచి మంచి ప్లగిన్స్ డెవలప్ చేసుకోవడానికి వర్డ్ ప్రెస్ ఫాలో అవ్వండి. 10 minutes, లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఫస్ట్ విల్ గో విత్ ద వర్డ్ ప్రెస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సింగిల్ లైన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకుండా కూడా యూ కెన్ డెవలప్ వెబ్సైట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ వర్డ్ ప్రెస్. ఈ వర్డ్ ప్రెస్ని మీరు ఫస్ట్ మీ వెబ్సైట్లో ఇన్స్టాల్ చేసుకోండి. మీ వెబ్సైట్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే godaddy.comలో కానీ HostGatorలో కానీ వెళ్ళి ఒక డొమైన్ పర్చేస్ చేయండి. 200 రూపీస్కి 99 రూపీస్కి ఫస్ట్ పర్చేస్ అయితే 99 రూపీస్కి మీకు .com ఫ్రీగా ఇస్తారు. .com మీకు ఫ్రీగా ఇస్తారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒక గ్రూప్ చేసుకొని ఒక షేర్డ్ హోస్టింగ్ తీసుకోండి. 4000 రూపీసో 5000 రూపీసో పర్ ఇయర్ ఉంటుంది. లేదు ఇంపాక్ట్లో ఎవరైనా ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని ఒక్కొక్కరు 500 రూపాయలు వేసుకుంటే 20 మంది కలిస్తే అక్కడ 5000 అవుతాయి. 10 మంది కలిస్తే అక్కడ 5000 అవుతాయి. ఈ 10 members తోటి 500 వేసుకొని హోస్టింగ్ అకౌంట్ ఒకటి కొనుక్కోండి. హోస్టింగ్ లేదు అంటే wordpress.com వెబ్సైట్లోకి వెళ్ళండి. wordpress.com ఇందులోకి వెళ్తే చాలా నామినల్ అమౌంట్స్కి మీరు ప్రొఫెషనల్ డొమైన్, కంప్లీట్ డొమైన్ పర్చేస్ చేయొచ్చు. 500 రూపాయలు 400 రూపాయలు ఉంటుందండి. మీరు హోస్టింగ్ అకౌంట్ తీసుకున్నారనుకోండి, 100 అకౌంట్స్ని మెయింటైన్ చేసుకున్నా ఎవరేం అడగరు మిమ్మల్ని. షేర్డ్ హోస్టింగ్ అంటారు. ఇది షేర్డ్ హోస్టింగ్. అన్లిమిటెడ్ హోస్టింగ్ గోడాడీ ప్రొవైడ్ చేస్తుంది. అన్లిమిటెడ్ హోస్టింగ్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు మీ క్లయింట్స్ 100 మందిని అదే షేర్డ్ హోస్టింగ్లో యాడ్ చేసినా 100 మందికి 5000 అవుతుంది, ఒకటికైనా 5000 అవుతుంది. మ్యాటర్ అర్థమవుతుందా? షేర్డ్ హోస్టింగ్లో 5000 రూపీస్ పర్ ఇయర్. 100 మందినైనా హోస్ట్ చేసుకోవచ్చు, 1000 మందినైనా హోస్ట్ చేయొచ్చు అదే వెబ్సైట్లో. ఆఫ్టర్ క్యాంపస్ gamba.in ఒకే సర్వర్లో హోస్ట్ అయ్యింది. నో ప్రాబ్లం, 100 మందినైనా హోస్ట్ చేసుకోవచ్చు. కానీ రిసోర్సెస్ లిమిటెడ్గా ఉంటాయి. సో ఒక హోస్టింగ్ అకౌంట్ తీసుకోండి. ఒకవేళ ఇవి రెండు కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే జస్ట్ గో టు ద వెబ్సైట్ wordpress.comలోకి వెళ్ళి అక్కడ మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకే ప్రొఫెషనల్ డొమైన్ ఇస్తారు అండ్ హోస్టింగ్ కూడా ఫ్రీగా ఇస్తారు. wordpress.com. లెట్ us go ahead and start WordPress building. ఇక్కడ రెండు ఇంటర్ఫేస్లు ఉంటాయండి. వర్డ్ ప్రెస్లో 2 ఇంటర్ఫేస్లు. ఒకటి అడ్మిన్ ఇంటర్ఫేస్, రెండవది యూజర్ ఇంటర్ఫేస్. అడ్మిన్ ఇంటర్ఫేస్లో యూ కెన్ గో అహెడ్ అండ్ లాగిన్ అండ్ యూ కెన్ ఎడిట్ ద న్యూస్, యూ కెన్ అప్డేట్ ద న్యూస్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ మై వెబ్సైట్, వన్ శాంపుల్ వెబ్సైట్ news.indianservers.com నా శాంపుల్ వెబ్సైట్. news.indianservers.comలో నుంచి అప్రాక్సిమేట్లీ ఐఎమ్ డ్రాయింగ్ అరౌండ్ 20,000 రూపీస్ పర్ మంత్. ఈ ఒక్క వెబ్సైట్లో నుంచే నాకు 20,000 రూపీస్ వస్తుంది. ఇందులో పోస్ట్ చేసే యాడ్స్ బేస్ చేసుకొని నాకు 20,000 రూపాయలు వస్తుంది ఈ ఒక్క వెబ్సైట్ మీద. ఇలాంటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. డిఫరెంట్ మల్టిపుల్ అకౌంట్స్లో పెట్టడం జరిగింది. ఇవి ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ అన్నవరం వెబ్సైట్ లాంచ్ ఒక పోస్ట్ అండి. ఇదంతా యూజర్ ఇంటర్ఫేస్. ఎడిటింగ్కి పాసిబిలిటీ ఉండదు. యూజర్ ఇంటర్ఫేస్లో ఎడిటింగ్ అంటే మామూలు మనుషులు చూసేదన్నమాట. ఇదంతా అన్నవరం దేవస్థానం సంబంధించిన వెబ్సైట్ లాంచ్ అయింది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ అండి, నేను చెప్పడం మర్చిపోతానేమో, రేపు చెప్పాలి వర్డ్, రేపు మర్చిపోతానేమో అని ఇప్పుడే చెప్తున్నాను.
మీ బ్రెయిన్స్లో చాలా ఐడియాస్ ఉంటాయి కదండి, ఉన్నాయా? చాలా ఐడియాస్. ఆ ఐడియాస్ని అలా చంపేయకండి, ఎగ్జిబిట్ చేయండి. ఖచ్చితంగా ఎగ్జిబిట్ చేయాలి. ప్రాపర్ ఛానల్కి ఎగ్జిబిట్ చేయండి. ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో కొన్ని లక్షల మొక్కలు నాటాలని ఆశయం. నేను పోయే లోపల అట్లీస్ట్ ఒక 10 లక్షల మొక్కలైనా నా ద్వారా ప్రపంచానికి రావాలని ఆశయం ఉంది. కానీ నేను ఒక్కడనే కూర్చొని చేస్తుంటే ఎన్ని సంవత్సరాలు పట్టేస్తుంది, ఎంతమంది కేర్ టేకర్స్ని పెట్టాలి. నా ఒక్కడి వల్ల అవుతుందా? నా ఒక్కడి వల్ల అవుతుందా? సీరియస్గా ట్రై చేస్తే అవుతుందేమో, కానీ నా మొత్తం జీవితం మొత్తం డెడికేట్ చేయలేను కదా. సో నేనేం చేశానంటే, అన్నవరం దేవస్థానం వాళ్ళు వాళ్ళకి మేము వెబ్సైట్ డెవలపర్స్ యాజ్ వెల్ as టెక్నికల్ పార్ట్నర్స్, ఇండియన్ సర్వర్స్ టెక్నికల్ పార్ట్నర్స్ ఫర్ అన్నవరం దేవస్థానం. ఈఓ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగ ఒక మంచి కాన్సెప్ట్ ఒకటి స్టార్ట్ చేద్దామని చెప్పి వృక్ష ప్రసాదం అని చెప్పి ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశాం. అంటే రోజుకి అన్నవరం దేవస్థానంకి 25,000 నుంచి 30,000 మంది భక్తులు వస్తుంటారు అన్నవరం దేవస్థానంలో దర్శనం చేసుకోవడానికి. వచ్చే భక్తుల్లో అట్లీస్ట్, సార్ నమస్తే సార్, ఇదే టాపిక్ చెప్తున్నా. సో ఈ అన్నవరం దేవస్థానంలో వృక్ష ప్రసాదం అని చెప్పి ఫిబ్రవరి 18 లాంచ్ చేశారు. ఏంటంటే వచ్చే భక్తుల్లో వృక్షాలు కొనుక్కొని వాళ్ళ ఇంట్లో అంటే ప్రసాదంలా తీసుకెళ్ళాలన్నమాట. రావి చెట్టు, వేప చెట్టు వాళ్ళ ఇంట్లో దేవుడు ప్రసాదంగా తీసుకొని వెళ్ళిన భక్తులు కేర్ చేస్తారుగా. మ్యాటర్ అర్థమవుతుందా? ఇప్పటికైతే రోజుకు 100 మంది తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ సమ్మర్లో నేనే కూర్చొని ఒక 2 months పాటు డెడికేట్ అయ్యి రోజుకి 1000 మొక్కలు వెళ్ళేట్టుగా ఏదైనా ఒక ప్లాన్ చేయాలి. రోజుకు 1000 మొక్కలు అంటే సంవత్సరానికి 3.5 లక్షల మొక్కలు, 3 సంవత్సరాల్లో 10,50,000 మొక్కలు దాటిపోయింది నా టార్గెట్. ఇది ఒక చిన్న ఐడియా అండి, ఇది ఎప్పటి నుంచో బ్రెయిన్లో ఉంది. ఎగ్జిబిట్ చేయకపోతే మీ బ్రెయిన్స్లో అలాంటి కొన్ని పదుల ఐడియాలు ఉంటాయి. ఏదో ఒక చిన్నప్పటి నుంచి నేను చెప్పా 15 years లోపల పిల్లలకి చాలా గొప్ప గొప్ప ఐడియాలు వస్తుంటాయని. ఆ ఐడియాని అక్కడ చంపేయకండి, ఐడియా నా 4 గోడల మధ్య ఉంచకండి. ఎగ్జిబిట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్కి ఎగ్జిబిట్ చేయండి. ఐడియాస్ ఉన్నాయి, ఎంతమందికి ఉన్నాయి అలాంటి ఐడియాస్ విచ్ కుడ్ చేంజ్ ద వరల్డ్ అన్నవి? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద పీపుల్కి ఉన్నాయి అలాంటి ఐడియాస్ని. మీ లైఫ్ కోసమో లేకపోతే ప్రపంచం కోసమో అట్లీస్ట్ కంట్రీ కోసమైనా మీరు ఐడియాస్ని బయటకు తీసుకొని రండి. బ్రెయిన్లోకి వెళ్ళిందా? లెట్ us స్టార్ట్ వెబ్సైట్ డెవలప్మెంట్. news.indianservers.comలో వెబ్సైట్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఐఎమ్ గోయింగ్ టు మై అడ్మిన్ ప్యానల్. మీకు ఇది ఇవ్వను, అడ్మిన్ ప్యానల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ నేను ఇవ్వను. సో మీరు wordpress.comలోకి వెళ్ళి ఈరోజు సాయంత్రం డిజైన్ చేసుకోవాలి. ఈరోజు సాయంత్రమే wordpress.comలో సబ్ డొమైన్ ఇస్ ఫ్రీ, రూపాయి కూడా కట్టక్కర్లేదు, ఫ్రీగా ఇస్తారు. wordpress.com అనే వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఫ్రీగా డెవలప్ చేయొచ్చు. భరత్ ఒకసారి నించోండి. ఈ gumpa.in మొత్తం కూడా ఇందాక చూపించాను చూసారా, gumpa.in అండ్ ఆఫ్టర్ క్యాంపస్ మిస్టర్ భరత్ డెవలప్ చేశారు. మిస్టర్ భరత్ ఏ టెక్నాలజీ వాడావు? వర్డ్ప్రెస్ వాడావా? ఎవరు నేర్పించారు? ఓకే గుడ్. సో ఈ 2 వెబ్సైట్స్ కూడా వర్డ్ప్రెస్లో డెవలప్ చేశారండి, ఆఫ్టర్ క్యాంపస్.in. అండ్ ఇలాంటి కొన్ని కోట్ల వెబ్సైట్స్ ఉన్నాయండి వర్డ్ప్రెస్లో, 1 కాదు 2 కాదు, కోట్ల వెబ్సైట్లు. నేను నెక్స్ట్ వచ్చే 5 to 6 minutes మీరు కాన్సన్ట్రేట్ చేసినా మీరే డెవలప్ చేసుకోగలుగుతారు ఈరోజు ఈవినింగ్ కల్లా. లెట్ మీ లాగ్ ఇన్ టు మై అడ్మిన్ ప్యానల్. మీరు wordpress.comలోకి వెళ్ళి సైన్ అప్ అయ్యి రిజిస్టర్ అవ్వండి, మీకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది, లాగిన్ విత్ దట్. వర్డ్ప్రెస్లో మీరు ముఖ్యంగా 3 గుర్తుంచుకోవాలి. 3. 1 పోస్ట్లు అంటే ఏంటి, ఎలా పోస్ట్ చేయాలి అంటే ఒక ఆర్టికల్ని ఎలా పోస్ట్ చేయాలి. ఆర్టికల్ అంటే కంటెంట్. పోస్ట్స్ ఆర్ పేజెస్, ఆల్మోస్ట్ ఒకటే. పోస్ట్ ఆర్ పేజెస్ ఎలా పోస్ట్ చేయాలన్నది ఒకటి తెలుసుకోవాలి. రెండవది ఏం గుర్తుంచుకోవాలంటే థీమ్స్ ఆర్ టెంప్లెట్స్. రెండవది మీరు గుర్తుంచుకోవాల్సింది టెంప్లెట్స్ అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలి. మూడవది ప్లగిన్స్. ఈ 3 అంటే ఏంటో తెలుసుకుంటే వర్డ్ప్రెస్ చాలా ఈజీగా డెవలప్ చేసేస్తారు మీరు. ఈరోజు ఈవినింగ్ మీరు ఏం చేయాలంటే మీ పర్సనల్ వెబ్సైట్ ఒక డెవలప్ చేసి వస్తే రేపు మార్నింగ్ ఇంపాక్ట్లో ఇక్కడ ప్రజెంట్ చేస్తామన్నమాట. లాస్ట్ టైం మెదక్ streets.in అని చెప్పి ఒక వెబ్సైట్ మెదక్లో డెవలప్ చేసి ఒక స్టూడెంట్ తీసుకొచ్చారు. వాళ్ళు ఒక 5-6 నెక్స్ట్ డేకి తీసుకొచ్చారన్నమాట, ప్రజెంట్ చేయడం జరిగింది. ఈరోజు మీరు ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక ఈ wordpress.comలో మీరు చేసే వెబ్సైట్ రేపు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మీరు ఫస్ట్ మీ పర్సనల్ వెబ్సైట్ ఒక డెవలప్ చేసుకోండి. మీరేంటి, మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ ఫ్యామిలీ పిక్చర్స్ ఏంటి, మీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మీరు మీ రెజ్యూమేలో మీ ఈమెయిల్ ఐడితో పాటు ఒక వెబ్సైట్ని కూడా ఇస్తే అద్భుతంగా ఉంటుందిగా. కరెక్టే కదా, ఇట్ యాడెడ్ సమ్ అడ్వాంటేజ్ కదా. ఓకే, ఈ 3 ఏంటో చూద్దాం. పోస్ట్స్,
పేజెస్, థీమ్స్ ఆర్ టెంప్లెట్స్, ప్లగిన్స్. పోస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక ఆర్టికల్, అన్నవరం దేవస్థానం వెబ్సైట్ లాంచ్ అనేది ఒక ఆర్టికల్ అండి. ఇది ఒక ఆర్టికల్, నేనేం రాయలేదు. ఇంకొకటి ఓపెన్ చేద్దాం, ఇంకొక పోస్ట్ ఓపెన్ చేద్దాం. శాంపుల్గా నేతాజీ 100 ఫైల్స్ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్. ఇదొక పోస్ట్, ఇదొక పోస్ట్. ఇలాంటి పోస్టులు కొన్ని వేలల్లో అయినా ఉండొచ్చు. ఇక్కడ చూడండి కొన్ని పోస్టులు, ఇవి కంటెంట్ ఇక్కడ పెడుతున్నాం. మధ్య మధ్యలో యాడ్స్ చూస్తున్నారా, గూగుల్ యాడ్సెన్స్. ఇలా మీరు నా పోస్ట్ని చదివినందుకు గాను గూగుల్ వాడు నాకు పే చేస్తారండి, ఇంప్రెషన్స్ బేస్ చేసుకొని. మీరు ఎప్పుడైనా క్లిక్ చేస్తే నాకు ఆ క్లిక్ మీద 5 రూపాయలు మినిమం వస్తుంది నాకు అమౌంట్. పొరపాటును క్లిక్ చేస్తే 5 రూపాయలు వస్తుంది. ఊరికే చదివితే సమ్ ఇంప్రెషన్స్ బేస్ చేసుకొని నాకు డబ్బులు వస్తూనే ఉంటాయి. ఈ ఆర్టికల్ రాసింది అఫ్ కోర్స్ టు గెట్ టు నో అబౌట్ నేతాజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం. బట్ స్టిల్ మీరేం చేయొచ్చు అంటే అందులో ఉన్న యాడ్సెన్స్ బేస్ చేసుకొని చూడండి, మధ్య మధ్యలో యాడ్స్ వస్తున్నాయి చూడండి. ఇవన్నీ యాడ్సెన్స్. ఇదిగోండి మూవీ రివ్యూ రేటింగ్, ఇది ఒక యాడ్, ఇది ఇంకొక యాడ్. స్క్రాల్ డౌన్ చేస్తే ఇంకొక యాడ్ లొకేషన్ ఇక్కడ. సో 3 ప్లేసెస్లో ఇక్కడ మీకు యాడ్స్, ఇదిగోండి ఇక్కడ ఇంకొక యాడ్ కనిపిస్తుంది మీకు, మైక్రోసాఫ్ట్ సంబంధించిన యాడ్ పోస్టెడ్ ఆన్ మై వెబ్సైట్. ఎవరు పోస్ట్ చేస్తున్నారంటే గూగుల్ వాడు నా దాంట్లో పోస్ట్ చేస్తున్నాడు. దీని ద్వారా మనం మనీ సంపాదించవచ్చు. కాసేపట్లో చెప్తా. వెబ్సైట్ డిజైనింగ్ అయిపోగానే విల్ స్టార్ట్ హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్. ఓకే, పోస్టులు ఇలాంటివి 1000 పోస్టులైనా వెబ్సైట్లో పెట్టుకోవచ్చు అండి. 1000 పోస్టులైనా పెట్టుకోవచ్చు. మీరు ఎలా పోస్ట్ చేస్తారు అంటే మీరు అడ్మిన్ ప్యానెల్లోకి లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కాబట్టి అడ్మిన్ ప్యానెల్లో ఇలా ఉంటుంది మీకు ఆప్షన్స్. అడ్మిన్ ప్యానెల్లో ఈ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ చూడండి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అసలు ఏంటి అన్నది. అడ్మిన్ ప్యానెల్లో యూ కెన్ ఫైండ్ ఆల్ దీస్ ఆప్షన్స్. అడ్మిన్ ప్యానెల్, ఇదంతా అడ్మిన్ ప్యానెల్ ఇన్ఫర్మేషన్. ఒక శాంపుల్ పోస్ట్ క్రియేట్ చేద్దాం. ఒక శాంపుల్ పోస్ట్. పోస్ట్స్ ఏ ఉంది కదా, పోస్ట్స్. ఈ ఆల్ పోస్ట్స్కి వెళ్ళాను అనుకోండి. ఈ ఆల్ పోస్ట్స్లోకి వెళ్తే ఇప్పటిదాకా ఎన్ని పోస్టులు అయితే నా వెబ్సైట్లో ఉన్నాయో అన్ని పోస్టులని మీకు చూపిస్తుంది. ఇదే యాడ్ న్యూ అంటే ఒక న్యూ పోస్ట్ క్రియేట్ చేయాలనుకున్నారనుకోండి, యాడ్ న్యూ మీకు క్లిక్ చేస్తాం. యాడ్ న్యూ క్లిక్ చేశాను. క్లిక్ చేశాక మీరు జీమెయిల్లో కంపోజ్, సబ్జెక్ట్, మ్యాటర్, కంటెంట్ డిస్ప్లే ఉంది కదా ఈమెయిల్ పంపించుకునేటప్పుడు, అలా ఇక్కడ నాకు 2 డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఒక టెక్స్ట్ బాక్స్, ఒక రిచ్ టెక్స్ట్ బాక్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. టైప్ చేయండి వెల్కమ్ టు entrepreneurs or entrepreneurs. సో ఒక స్మాల్ సబ్జెక్ట్ టైప్ చేశాను, వెల్కమ్ టు హైదరాబాద్ ఇంపాక్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇక్కడ అదే పేస్ట్ చేశాను. ఏదైనా ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. లేదు దీన్ని పెద్ద చేయాలి అనుకుంటే ఫార్మెట్, బోల్డ్, ఫార్మెట్, ఇంక్రీజ్ యువర్ ఫేవరెట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మ్యాటర్ ఏం కావాలంటే అది రాసుకోవచ్చు, మ్యాటర్ రాసుకోవచ్చు. ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ మీడియా అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. యాడ్ మీడియా, క్లిక్ ఆన్ యాడ్ మీడియా. ఇఫ్ యూ వాంట్ టు అప్లోడ్ ఫ్రమ్ యువర్ పిక్చర్స్ యూ కెన్ అప్లోడ్ ఫ్రమ్ హియర్. ఎగ్జిస్టింగ్ ఇమేజెస్, ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఇమేజెస్ ఉంటాయి, ఆ ఇమేజెస్ ఇక్కడ పెట్టుకోవచ్చు. లెట్ మీ ఇన్సర్ట్, ఇది వద్దులేండి, నరేంద్ర మోడీ. So let me insert one picture of Narendra Modi in this particular place. ఒక ఇమేజ్ని మనం ఇన్సర్ట్ చేసాం. ఈ పోస్ట్ దేనికి సంబంధించింది? న్యూస్కి సంబంధించిందా, లేకపోతే బాలీవుడ్కి సంబంధించిందా, బాహుబలికి సంబంధించిందా, ఏదైనా డిసీజెసా, ఎడ్యుకేషనా? ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాం, ఏదో ఒక కేటగిరీ. లెట్ మీ సెలెక్ట్ సమ్ ఆర్టికల్ అని ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నా. మీ ఇష్టం, ఎన్ని కేటగిరీస్ అయినా మీరే క్రియేట్ చేసుకోవచ్చు. ఏం చేసా, పోస్ట్లోకి వెళ్ళా, యాడ్ న్యూ పోస్ట్ క్లిక్ చేసా, సబ్జెక్ట్ టైప్ చేసా, మ్యాటర్ ఎలా కావాలంటే అలా పెట్టుకున్నాను. మ్యాటర్ పెట్టుకున్నాక జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్. ఇప్పుడు నా వెబ్సైట్కి వస్తే, అంటే news.indianservers.comకి వస్తే ఫస్ట్ పోస్ట్ అదే ఉంటుంది. news.indianservers.com ఓపెన్ చేస్తున్నా. యప్, హియర్ యూ కెన్ సీ వెల్కమ్ టు హైదరాబాద్ ఇంపాక్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఒక పోస్ట్ సింపుల్గా క్రియేట్ చేసా. అంటే ఒక జీమెయిల్లో ఒక సెంట్ మెయిల్ చేయడం తెలిసిన వాళ్ళు అయినా సరే ఒక పోస్ట్ని క్రియేట్ చేయగలరు. ఇది ఎంతమందికి అర్థమైంది?
ఆల్మోస్ట్ ఆల్ ఏం చేసాము, అడ్మిన్ ప్యానల్కి లాగిన్ అయ్యాము, పోస్ట్లో యాడ్ న్యూ పోస్ట్లోకి వెళ్ళాం. అప్పుడు మనకి 2 టెక్స్ట్ బాక్సులు కనిపించాయి, టైటిల్ ఒకటి, కంటెంట్ ఒకటి. ఇమేజెస్ కావాలంటే యాడ్ మీడియా, ఇంకేదైనా ఎడిటింగ్ కావాలంటే ఫైల్. మీకు మెనూ తెలుసు కదా, ఎంఎస్ వర్డ్లో తెలుసు కదా, ఎంఎస్ వర్డ్లో ఎలాగైతే ఆప్షన్స్ ఉన్నాయో మ్యాక్సిమం అన్ని ఆప్షన్స్ ఇందులో కూడా ఉంటాయి. విల్ యాడ్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, విల్ చూస్ పబ్లిష్. మన వెబ్ పేజ్ అయిపోయింది, మన వెబ్ పేజ్ రెడీ అయిపోయింది, మన వెబ్సైట్లోకి ఆ వెబ్ పేజ్ రెడీ అయిపోయింది. ఇది పోస్ట్ అండి, సరదాగా ట్రై చేయండి ఈరోజు పోస్ట్స్ అవి. రెండవది థీమ్స్ ఆర్ టెంప్లెట్స్. థీమ్స్ ఆర్ టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ ఏంటంటే అపియరెన్స్ ఎలా ఉండాలి, మీ వెబ్సైట్ అపియరెన్స్ ఎలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెంప్లెట్స్ కన్నా ముందు ఈ పోస్ట్లోనే ఇక్కడ నాకు బ్లాంక్ కనిపిస్తుంది కదా ఇమేజ్. ఇప్పుడు నాకు ఇక్కడ నరేంద్ర మోడీ ఫోటో కావాలనుకున్నారనుకోండి, లేటెస్ట్ పోస్ట్ ఇమేజ్, వెల్కమ్ టు హైదరాబాద్ ఎంటర్ప్రెనర్స్లో మన నరేంద్ర మోడీ గారి పిక్చర్ పెట్టాం. ఇక్కడ స్క్రాల్ డౌన్ చేస్తే సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అని చూసారా, సెట్ ఫీచర్డ్ ఇమేజ్. దీని మీద క్లిక్ చేసి యూ కెన్ ఇన్సర్ట్ ఎనీ ఆఫ్ ద ఇమేజెస్. ఇక్కడ మీరు ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సెలెక్ట్ దిస్ పర్టికులర్ ఇమేజ్. ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ఫీచర్డ్ ఇమేజ్గా ఒక ఇమేజ్ని సెట్ చేసా, ఈ ఇమేజ్ని సెట్ చేసా. లెట్ మీ చూస్ అప్డేట్. అప్డేట్ సెట్ చేసా. ఫీచర్డ్ ఇమేజ్ ఒకటి, లోపల ఉన్న ఇమేజ్ ఇంకొకటి. ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఈ పేజ్ కాస్త ఫీచర్డ్ ఇమేజ్గా మారిపోతుంది. చూడండి, రిఫ్రెష్ చేశాను, ఇప్పుడు ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ మారిపోయింది. ఫస్ట్ వచ్చిన ఇమేజ్ సివిల్ సైట్ ఇంజనీర్ లైఫ్ హిస్టరీ ఇన్ యూనివర్సిటీ అండ్ జాబ్. బాగుంది కదా. ఓకే, సో ఇలా మీరు పోస్ట్లని ఒక్కసారి చెక్ చేయండి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, కేటగిరీస్ ఏంటి, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చూడండి. రెండవది తెలుసుకోవాల్సింది టెంప్లెట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు gumpa.in అని చెప్పి వెబ్సైట్ చెప్పా కదా, నాకు ఇలా అపీరెన్స్ నచ్చలేదు, ఇలా స్లైడ్ షో కాదు. హోమ్ పేజ్లో మీకు ఒక స్లైడ్ షో వస్తుంది చూడండి, ఇలా నాకు ఈ స్లైడ్ షో నచ్చలేదు, లేకపోతే ఇక్కడ ఇంకా పెద్దగా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇంకో రకంగా ఉండాలి. సరే, మన news.indianshouse.com వస్తుంది. ఇక్కడ ఏమైనా స్లైడ్ షో ఉందా మీకు? 2 వర్డ్ప్రెస్లే, కానీ ఇక్కడ మీకు స్లైడ్ షో ఉంది, ఇక్కడ స్లైడ్ షో లేదు. ఆర్ గెటింగ్ మై పాయింట్? అంటే ఇదొక టెంప్లెట్, ఇదొక టెంప్లెట్. కరెక్ట్గా 3-4 క్లిక్స్ తోటి అపీరెన్స్ మొత్తం మార్చేయచ్చు వెబ్సైట్ది. కొన్ని వేల టెంప్లెట్స్ రెడీగా ఉన్నాయి. టెంప్లెట్స్ అంటే ద అపీరెన్స్, హౌ అవర్ వెబ్సైట్ షుడ్ లుక్ లైక్, హౌ అవర్ వెబ్సైట్ షుడ్ లుక్ లైక్. ఇక్కడ మనకు టెంప్లెట్స్. ఆ టెంప్లెట్స్ మళ్ళీ మన అడ్మిన్ ప్యానల్లోకి వచ్చి ఇక్కడ అపీరెన్స్ అని చూడండి, అపీరెన్స్ లెఫ్ట్లో. ఈ అపీరెన్స్లో థీమ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, థీమ్స్. ఈ థీమ్స్లోకి రండి. టెంప్లెట్స్ ఆర్ థీమ్స్ ఏదైనా ఒకటే, టెంప్లెట్స్ ఆర్ థీమ్స్. ఐఎమ్ ఓపెనింగ్ థీమ్స్ హియర్. ఇక్కడ చూడండి కొన్ని థీమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. లెట్ మీ యాడ్ న్యూ థీమ్. న్యూ థీమ్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోబోతున్నాను. అపీరెన్స్ థీమ్స్లోకి వెళ్ళండి. మీకు ఇక్కడ థీమ్స్ పక్కనే యాడ్ న్యూ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. థీమ్స్కి పక్కనే యాడ్ న్యూ. ఇప్పుడు లుక్ అండ్ ఫీల్ మొత్తం మార్చేయబోతున్నా. indianshouse.comకి 3-4 క్లిక్స్ తోటి అపీరెన్స్ మొత్తం మార్చేయబోతున్నాను. ఇక్కడ మనకి వేరియస్ థీమ్స్ చూపిస్తుంది చూడండి. ఏ థీమ్ కావాలో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోబోతున్నాం. ఎలా ఉండాలి మన వెబ్సైట్, హౌ అవర్ వెబ్సైట్ షుడ్ లుక్ లైక్. వర్డ్ప్రెస్సే కదా అని చెప్పి అందరికీ ఒకే రకంగా ఇవ్వకూడదుగా. మీరు చేశారు కదా అని చెప్పి అన్ని వెబ్సైట్లకి మీరు కంపెనీ ఒకటే పేరు కదా అని చెప్పి అన్ని వెబ్సైట్లకు ఒకే థీమ్ ఇచ్చేస్తామా? ఇవ్వకూడదు కదా. ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క థీమ్లో లుక్ అవ్వాలి. అపీరెన్స్ అర్థమవుతుందా? నిన్న వేసుకొని వచ్చిన బట్టలు ఈరోజు వేసుకోం కదా. అలాగని వెబ్సైట్కి రోజుకు ఒక థీమ్ పెట్టకండి. అడ్మిన్ వాళ్ళ ఇష్టం. మీరు ఎవరైతే కస్టమర్ ఇస్తారో నాకు ఈ థీమ్ నచ్చలేదు అంటే, ఇంకొక హింట్ అండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ థీమ్స్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి కలర్ ఫొటోస్ 5 రూపాయలకి 6 రూపాయలకి కలర్ ఫొటోస్ తీస్తున్నారు కొన్ని ఏరియాస్లో. ఒక్కొక్క ఫోటోని మీకు హాఫ్ A4లో హాఫ్ పేజీ మీద ప్రింట్అవుట్లు తీసుకొని ఒక 200 థీమ్స్ని, ఒక ఆల్బమ్ ఉంటుంది చూసారా, ఫోటో ఆల్బమ్గా మేక్ చేసి ఈ థీమ్ కావాలా అని చెప్పి ఇదివరకు పెళ్ళిళ్ళ పేరై ఉంటారు చూసారా, ఈ మొగుడు నచ్చాడా అని అడుగుతారు చూసారా, ఆ టైప్లో ఈ థీమ్ బాగుందా అంటే అక్కడ నెట్ ఫెసిలిటీ లేకపోతే, మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నెట్ ఫెసిలిటీ లేకపోతే అప్పుడు మీరు థీమ్స్ అన్నీ కూడా కలర్ ప్రింట్అవుట్ తీసుకొని యూ కెన్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ద థీమ్. ఒక్కసారి అపీరెన్స్ ఎలా ఉందో చూడండి. నా indianshouse.com
థీమ్ మార్చాక ఎలా ఉంటుందో చూద్దాం. అపిరెన్స్ ఇలా ఉంది నా వెబ్సైట్, బ్లాగ్స్ అన్నీ కూడా వరుసగా ఉన్నాయి, పోస్ట్ అన్నీ కూడా వరుసగా ఉన్నాయి. నా వాట్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై ఇస్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్టాల్ దిస్ కలర్ మ్యాగ్ అని చెప్పి ఒక థీమ్ని ఇన్స్టాల్ చేస్తున్నా. ఏం చేశాను, థీమ్స్లోకి వెళ్ళా, యాడ్ న్యూ థీమ్ సెలెక్ట్ చేసా, నాకు నచ్చిన థీమ్ ఒకటి సెలెక్ట్ చేస్తున్నా, ఇన్స్టాల్ క్లిక్ చేసా, అండ్ ఆ థీమ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది, డౌన్లోడింగ్ ద థీమ్. ఇప్పుడు ఇన్స్టాల్డ్ థీమ్స్లో ఆ థీమ్ని యాక్టివేట్ చేయబోతున్నా. ఆ థీమ్ని ఇక్కడ కలర్ మ్యాగ్ అని చూడండి, కలర్ మ్యాగ్లో ఐఎమ్ గోయింగ్ టు యాక్టివేట్ దట్ థీమ్. ఇప్పుడు రిఫ్రెష్ చేయబోతున్నాను. థీమ్ మారలేదు. లెట్ మీ గో అండ్ చెక్ ద లిస్ట్ ఆఫ్ థీమ్స్. లెట్ మీ చెక్ ద లిస్ట్ ఆఫ్ థీమ్స్ ఇన్ మై పేజ్ and let me re-enable again one more time. Let me re-enable it one more time. Appearance లో themes. ఇక్కడ చూడండి, ఇందాక ఇన్స్టాల్ చేశాను చూసారా, కలర్ మ్యాగ్ అనే థీమ్ ఇక్కడ వచ్చేసింది నాకు. ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే జస్ట్ యాక్టివేట్. ఇందాక ఇన్స్టాల్ చేశాను అంటే నా సర్వర్లోకి వచ్చింది ఆ థీమ్. సర్వర్లోకి వచ్చాక దాన్ని యాక్టివేట్ చేస్తున్నా. అంటే ఇందాక డ్రెస్ కొనుక్కున్నాను, ఇప్పుడు వేసుకుంటున్నాను. మ్యాటర్ ఓకే కదా. ఇందాక ఇన్స్టాల్ కొట్టినప్పుడు నా సర్వర్లోకి వచ్చేసింది, అంటే నా బీరువాలోకి వచ్చేసింది ఆ డ్రెస్. ఇప్పుడు అలా నా బీరువాలో ఉన్న డ్రెస్సులన్నీ ఇవ్వండి, ఎప్పుడు ఏది కావాలంటే అది వేసుకుంటా, ఏది కావాలంటే అది యాక్టివేట్ చేసుకుంటా. ఇప్పుడు నా థీమ్ని రిఫ్రెష్ చేస్తున్నాను. థీమ్ మారుతుందో లేదో చూద్దాం. లెట్ us check whether it will be changed or not. మీరు సరిగ్గా స్టడీ చేస్తే ఇట్ చేంజ్, ద అపీరెన్స్ హ్యాస్ బీన్ చేంజ్డ్. లుక్ అండ్ ఫీల్, ఆ కలర్స్ మారాయి యాక్చువల్గా. అయితే ఇందాక ఈ కలర్ డార్క్ బ్లూ లేదు, అర్థమవుతుందా? ప్రీవియస్గా ఉన్నది వేరు, ఇప్పుడున్నది వేరు. ఇంకొక శాంపుల్ చూపిస్తాను చూడండి. ఇంకొక థీమ్ని యాక్టివేట్ చేస్తున్నా, డైనమిక్ న్యూస్ లైట్ అని ఇంకొక థీమ్ని యాక్టివేట్ చేశా. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను, చూద్దాం మీకు థీమ్ అపీరెన్స్ చేంజ్ అవుతుందో లేదో. థీమ్ అపీరెన్స్ చేంజ్ అయినట్టు కనిపిస్తుందా? ఒక సింగిల్ క్లిక్ చేశాను దీని మీద ఒక సింగిల్ క్లిక్ చేస్తే ఇట్ వాజ్ యాక్టివేటెడ్. ఇంకొక థీమ్ సెలెక్ట్ చేసుకుంటా, ఇదిగోండి 2015. ఈ థీమ్ నాకు నచ్చలేదు, అయినా ఒకసారి సరదాగా యాక్టివేట్ చేస్తున్నాను చూడండి. ఇది ఆల్రెడీ ఎప్పుడో కొనుక్కున్నా, ఇప్పుడు టైట్గా ఉంది, బట్ స్టిల్ ఓకే, యాక్టివేట్ చేస్తున్నా ఈ డ్రెస్ని, అంటే థీమ్ని యాక్టివేట్ చేసా. ఇప్పుడు news.indian సర్వర్స్ని రిఫ్రెష్ చేస్తున్నా. థీమ్ మారిందో లేదు చూడండి. మారిందా? సింపుల్ క్లిక్స్ తోటి మీకు ఫేవరెట్ థీమ్స్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చండి. ఇది థీమ్స్ ఎంతమందికి అర్థమైంది? ఎందులోకి వెళ్ళాం? అపీరెన్స్లో థీమ్స్లోకి వెళ్ళాం. అపీరెన్స్ థీమ్స్, లిస్ట్ ఆల్ ద బ్రౌజ్ ఆల్ ద అవైలబుల్ థీమ్స్. థౌజండ్స్లో ఉన్నాయి థీమ్స్ అనేవి, వేలల్లో ఉన్నాయి. మీకు ఏది నచ్చితే ఆ థీమ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీ బీరువాలోకి వచ్చేస్తుంది. మీ బీరువాలోకి రావడం అంటే మన సర్వర్లోకి వచ్చేస్తుంది. ఆ థీమ్స్ తర్వాత యాక్టివేట్ క్లిక్ చేస్తే ఆ థీమ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఈ థీమ్ నచ్చలేదు, ప్రీవియస్ దానికి వెళ్ళిపోతున్నా. నాకు ఇప్పుడు ఏ థీమ్ కావాలి అంటే డైనమిక్ న్యూస్ లైట్కి వెళ్ళిపోతా. క్లిక్ ఆన్ యాక్టివేట్. ఒక క్లిక్ చూడండి, రిఫ్రెష్ చేస్తున్నాను, అపీరెన్స్ మారిపోయింది. సింపుల్గా ఉందా? వెరీ సింపుల్, రైట్? లాస్ట్ వన్, ప్లగిన్స్. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. ప్లగిన్స్ ఏంటంటే యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ వర్డ్ ప్రెస్. మనం ఏమేమైతే చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా బేసిక్గా మీకు వర్డ్ ప్రెస్లో అవైలబిలిటీ ఉంటుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పేజ్లో మీకు ఫేస్బుక్ కామెంట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. కిందకు వస్తే ఇక్కడ చూడండి, ఫేస్బుక్ కామెంట్స్ ప్లగిన్ అని చెప్పి ఒక ప్లగిన్ ఉంది చూడండి. ఫేస్బుక్ కామెంట్స్ ప్లగిన్. బై డిఫాల్ట్ మీకు ఈ ప్లగిన్ ఉండదు వర్డ్ ప్రెస్లో. బై డిఫాల్ట్ మీకు ఫేస్బుక్లో ఎవరైనా వచ్చి కామెంట్స్ చేస్తే ప్లగిన్ ఆప్షన్ ఉండదు వర్డ్ ప్రెస్లో. దాన్ని ఎక్స్క్లూజివ్గా ప్లగిన్స్ అని చెప్పి వెళ్ళి యాడ్ చేసుకోవాలి. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే, మీరు క్లఫ్ ఉంటుంది చూసారా, షర్ట్ కొంటారు కానీ క్లఫ్స్ ఉండవు, బై డిఫాల్ట్ ఇవ్వడు. మన ఎక్స్ట్రాగా 400 పెట్టి 500 పెట్టి క్లఫ్స్ కొనుక్కుంటారు కదా. ఇంకా మామూలు భాషలో చెప్పాలంటే, మీకు ల్యాప్టాప్ ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేసినప్పుడు ఎంఎస్ ఆఫీస్ బై డిఫాల్ట్ ఇవ్వడు కదా. ఎంఎస్ ఆఫీస్ కానీ ఫోటోషాప్ కానీ
వచ్చి యాడ్ చేసుకుంటారా మీ ల్యాప్టాప్లో? అట్లాగే బేసిక్ ఫీచర్ మాత్రం ఎంఎస్ వర్డ్లో మీకు బేసిక్ ఫీచర్స్తో ఇచ్చేస్తాడు ఆపరేటింగ్ సిస్టమ్. దెన్ యూ ఆర్ గోయింగ్ టు యాడ్ ఫోటోషాప్, 3D మ్యాక్స్, మాయా ఆర్ మీ హ్యాకింగ్ సంబంధించిన టూల్స్ ఏవైనా, ఏదైనా నెట్వర్క్ సెక్యూరిటీ అయినా, యాంటీవైరస్ అయినా, యూ ఆర్ గోయింగ్ టు యాడ్ ఇట్ లేటర్. బై డిఫాల్ట్ మీకు కోర్ వర్డ్ ప్రెస్ ఇచ్చేస్తాడు. యాడ్ ఆన్స్ ఏవైతే కావాలో వాటిని ప్లగిన్స్ అని పిలుస్తారు. అంటే ఇలా ఫేస్బుక్ కామెంట్స్ కావాలనుకున్నా, లేదంటే ఈ సోషల్ బార్ ఇక్కడ చూడండి పైన మీకు లెఫ్ట్ సైడ్ లైక్ చేయమని, షేర్ చేయమని చెప్పి ఆప్షన్స్ వస్తున్నాయి చూసారా? ఇలా వీటిని ప్లగిన్స్ అంటారు అనమాట. అంటే యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ యువర్ వెబ్సైట్. నాకు ఇది నచ్చలేదనుకో ప్లగిన్స్లో రిమూవ్ చేసుకుంటాం. నచ్చిందనుకో కొన్ని వేల ప్లగిన్స్ ఉన్నాయండి, వేల ప్లగిన్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ ప్లగిన్స్ మీ దగ్గర అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. వాటిని ఎలాగ యాడ్ చేస్తామో, ఎలా అన్లాక్ చేస్తామో ఇప్పుడు మీకు చూడబోతున్నాం. ఏం చేయాలన్నా, మోడిఫికేషన్ ఏం చేయాలన్నా అడ్మిన్ ప్యానల్కి వచ్చేయాల్సిందే. యూజర్ ఓన్లీ చూడటం వరకే, యూజర్ ఇంటర్ఫేస్లో చూడడం వరకే. బట్ ఎడిట్ చేయాలన్నా, మోడిఫికేషన్స్ చేసుకోవాలన్నా, ఏదైనా అపెండ్ చేయాలన్నా ఇవన్నీ కూడా అడ్మిన్ ప్యానల్కి రావాల్సిందే. అడ్మిన్ ప్యానల్ your website name /wp-admin, your website name space your website name /wp-admin. అడ్మిన్ ప్యానల్లోకి వచ్చి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే వాళ్ళు మాత్రమే ఎడిట్ చేయగలరు. అందరూ ఎడిట్ చేయలేరు, అందరూ చూడగలరు మాత్రమే. ఎడిట్ చేయాలి అంటే ఆ పార్టీలో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉండాల్సిందే. ఇక లాస్ట్ వన్ ప్లగిన్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మీకు స్పెషల్ ఆప్షన్ ఇచ్చాడు చూడండి, ప్లగిన్స్. ఈ ప్లగిన్స్ ఇన్స్టాల్డ్ ప్లగిన్స్లోకి వస్తున్నా. అంటే నేను ఆల్రెడీ కొనుక్కొని పెట్టుకున్న ప్లగిన్స్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక్కడ చూడండి రకరకాల ప్లగిన్స్ మీకు కనిపిస్తున్నాయి. యాడ్ ఇంజెక్షన్, కాంటెక్స్చువల్, రిలేటెడ్ పోస్ట్స్. ఇక్కడ చూడండి రిలేటెడ్ పోస్ట్స్. ఒక ఆర్టికల్ ఓపెన్ చేస్తే స్క్రాల్ డౌన్ చేస్తే రిలేటెడ్ పోస్ట్లు అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది చూడండి, రిలేటెడ్ పోస్ట్లు. ఇది ఒక ప్లగిన్ అండి. ఈ రిలేటెడ్ పోస్ట్లు అనేది ఒక ప్లగిన్. ఈ రిలేటెడ్ పోస్ట్లో ఒక ప్లగిన్. మీకు నచ్చలేదనుకో డీయాక్టివేట్ చేశారనుకోండి, ఈ రిలేటెడ్ పోస్టులు కనిపించదు మీకు. అర్థమవుతుందా? ఇది ఒక ప్లగిన్. కిందకు స్క్రాల్ డౌన్ చేస్తే ఫేస్బుక్ కామెంట్స్ అన్న ఇది ఒక ప్లగిన్. కిందకు మీరు స్క్రాల్ డౌన్ చేస్తే ఆ ఫేస్బుక్ కామెంట్స్ కూడా ఒక ప్లగిన్గా మీకు కనిపిస్తుంది చూడండి. ఇదిగోండి ఫేస్బుక్ కామెంట్స్ ప్లగిన్. ఇది ఒక ప్లగిన్. అవసరం లేదనుకుంటే డీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఉంటుంది చూడండి, డిగ్ అని చెప్పింది చూసారా, ఇంకొక ప్లగిన్. అదేం ప్లగిన్? మీకు పైన సోషల్ బార్ ఉంది చూడండి, లైక్ చేసుకో, షేర్ చేసుకో అని చెప్పి ఇక్కడ చూపించింది చూసారా సోషల్ బార్. ఇది డిగ్ ప్లగిన్, ప్లగిన్ ఆర్ డిజ్ ప్లగిన్. అలా వేల కొద్ది ప్లగిన్స్ ఉంటాయి. శాంపుల్గా నేను కొన్ని, ఇది గూగుల్ యాడ్సెన్స్ ప్లగిన్. ఇది గూగుల్ యాడ్సెన్స్ అంటే గూగుల్ ఆటోమేటిక్గా నా వెబ్సైట్లో యాడ్స్ ప్రొవైడ్ చేసి, రెస్పాన్సివ్ యాడ్స్ ప్రొవైడ్ చేయడానికి ఆ ప్లగిన్ కూడా వాడుతున్నా. గూగుల్ యాడ్సెన్స్ ప్లగిన్ కూడా వాడుతున్నా రెస్పాన్సివ్గా ప్రొవైడ్ చేయడానికి. అది కూడా ఒక ప్లగిన్ గూగుల్ యాడ్సెన్స్ ప్రొవైడ్ చేయడానికి. గూగుల్ అనలిటిక్స్ ఇది ఒక ప్లగిన్. అంటే నా వెబ్సైట్లో ఎవరెవరు బ్రౌజ్ చేస్తున్నారు, ఎంతసేపు బ్రౌజ్ చేస్తున్నారు, నా వెబ్సైట్కి రావడానికి ఏ వెబ్సైట్లో నుంచి వస్తున్నారు, అండ్ ఏ వెబ్సైట్లో ఎక్కువసేపు చూస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్ అనలిటికల్ అనే ఒక ప్లగిన్ ఇస్తుంది. గూగుల్ అనలిటికల్. ఇలా లాట్ ఆఫ్ ప్లగిన్స్ నా దాంట్లో ఉన్నాయి. శాంపుల్గా కొన్ని ప్లగిన్స్ని నేను డీయాక్టివేట్ చేయబోతున్నాను. దాన్ని బేస్ చేసుకొని అది రిఫ్లెక్ట్ అయ్యిందో లేదో చూద్దాం. ఇక్కడ మీకు ఫేస్బుక్ కామెంట్స్ ప్లగిన్ ఓకే కదా. ఇప్పుడు నేను దీన్ని డీయాక్టివేట్ చేయబోతున్నా. ఈ ఫేస్బుక్ కామెంట్స్ అనే ప్లగిన్ని నేను డీయాక్టివేట్ చేయబోతున్నా. కమ్ టు ప్లగిన్స్, స్క్రాల్ డౌన్. హియర్ యూ కెన్ సీ ఫేస్బుక్ ప్లగిన్. ఇక్కడ చూడండి ఫేస్బుక్ కామెంట్స్ ప్లగిన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు డీయాక్టివేట్ దిస్. వన్ క్లిక్, ఓన్లీ వన్ క్లిక్. అది వెళ్ళిపోతుందో ఉంటుందో చూద్దాం. లెట్ మీ రిఫ్రెష్ దిస్ అండ్ లెట్ మీ స్క్రాల్ డౌన్. ఆ ఫేస్బుక్ కామెంట్స్ ప్లగిన్ ఉందో లేదో చూద్దాం. ఉందా ఫేస్బుక్ కామెంట్స్ ప్లగిన్ కనిపిస్తుందా మీకు? లేదు, వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు ఫేస్బుక్ కామెంట్స్ ప్లగిన్ కావాలి అంటే నేను ఆల్రెడీ పర్చేస్ చేస్తున్నా కాబట్టి ప్లగిన్ ఫ్రీయే. మళ్ళీ పర్చేస్ లేదు. యాడ్ న్యూ కొట్టి, ఇదిగోండి ఇక్కడ యాడ్ న్యూ చూసారా, ఈ యాడ్ న్యూ మీకు క్లిక్ చేస్తే మీకు కొన్ని వేల ప్లగిన్స్ కనిపిస్తాయి. మన సర్వర్లోకి డంప్ చేసుకోవడం అంతే. ఇదిగోండి కొన్ని వేల ప్లగిన్స్ మీకు ఇందులో కనిపిస్తుంటాయి.
మీకు కావాల్సిన ప్లగిన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని వేల కొద్ది ప్లగిన్స్ ఉంటాయి మీకు ఇందులో. ఏ ప్లగిన్ కావాలంటే ఆ ప్లగిన్ మీద ఇన్స్టాల్నో కొడతాము, మన సర్వర్లోకి వచ్చేస్తాయి, యాక్టివేట్ క్లిక్ చేస్తాము, మన వెబ్సైట్కి అపెండ్ అయిపోతాయి. ఇప్పుడు నౌ ఐఎమ్ గోయింగ్ టు యాక్టివేట్ దిస్ నెట్వర్క్ యాక్టివేట్. ఫేస్బుక్ కామెంట్స్ ప్లగిన్ ఉంది చూసారా? నౌ ఐఎమ్ గోయింగ్ టు యాక్టివేట్ దిస్ నెట్వర్క్ యాక్టివేట్. ఇప్పుడు ఈ పేజ్ని రిఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ఫేస్బుక్ కామెంట్స్ ప్లగిన్ వస్తుందో లేదో చూద్దాం. ఐఎమ్ జస్ట్ రిఫ్రెషింగ్ అండ్ లెట్ us see the Facebook comments plugin. ఇంకా రాలేదనుకుంటాను. ఎస్, వచ్చేసింది. ఇక్కడ మీకు కనిపిస్తుందిగా ఫేస్బుక్ కామెంట్స్ ప్లగిన్. ఈ డిగ్ బార్ చూడండి పక్కన. ఈ బార్ పీకేద్దాం అనుకుంటున్నా, అంటే తీసేద్దాం అనుకుంటున్నా. అప్పుడు డిగ్ అని చెప్పే కదా ప్లగిన్ పేరు. ఏం చేయాలి? ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? నెట్వర్క్ డీయాక్టివేట్ క్లిక్ చేస్తే, క్లిక్ చేసిన ఫ్యూ సెకండ్స్కి డీయాక్టివేట్ అవుతుందో లేదో చూద్దాం. లెట్ మీ కమ్ హియర్, లెట్ మీ రిఫ్రెష్ దిస్. ఆ ప్లగిన్ వెళ్ళిపోతుందో లేదో చూద్దాం. లెట్ మీ స్క్రాల్ డౌన్. కనిపిస్తుంది ఆ ప్లగిన్ మీకు? ఇప్పుడు నాకు గెట్ బ్యాక్ చేయాలంటే కమ్ అండ్ క్లిక్ ఆన్ నెట్వర్క్ యాక్టివేట్. డిగ్ ప్లగిన్ అండి, వేరే ప్లగిన్ కాదు నేను యాక్టివేట్ చేస్తుంది. డిగ్ అనే ప్లగిన్ని యాక్టివేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తాను. చూద్దాం ఆ డిగ్ ప్లగిన్ ఇక్కడ వచ్చేస్తుందో లేదో చూద్దాం. ఇఫ్ యూ స్క్రాల్ డౌన్ హియర్ యూ కెన్ సీ డిగ్ ప్లగిన్ హారిజాంటల్లీ. Here you can see that particular plugin. Deactivate cheste, it will go off. If you deactivate it, deactivating, it will go off. ఇంత సింపుల్ అండి వెబ్సైట్ డెవలప్మెంట్ చేయడం. ఎంతమందికి అర్థమైంది? హ్యాండ్స్ రైజ్ చేయండి. వెరీ గుడ్. ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళి ఎంతమంది రేపు మార్నింగ్కి ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకొని వస్తారు? నేను ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో, విజయవాడ దగ్గర ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్ని అడిగాను. దాదాపు 320 మంది స్టూడెంట్స్, ఇప్పుడు 2000 మంది దాదాపుగా కూర్చొని ఉన్నారు కదా, అక్కడ 320 మందే. 320 మందిలో ఇలా అందరికీ చూపించి, అరే బాబు వీడియోస్ ఉన్నాయి, ఇందా మీకు చూపించాను డిజిటల్ ఇండియా డేటా వీడియోస్ ఉన్నాయి, వచ్చి కలెక్ట్ చేసుకోండి. నేను ఇలా ఇవ్వలేదు, ఇప్పుడు మీకు హార్డ్ డిస్క్లో షేర్ చేస్తాను కదా, నేను చెప్పలేదు, ఇస్తానని చెప్పలేదు. ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి, బాబు ఈ డేటా కలెక్ట్ చేసుకోండి, డేటా కలెక్ట్ చేసుకొని కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి స్కూల్కి వెళ్ళి డేటా షేర్ చేయండి అని చెప్పా. 320 మందిలో ఎంతమంది ఎంతమంది చేస్తారు అంటే 320 మంది హ్యాండ్స్ రైజ్ చేశారండి. మేం చేస్తాం అని చెప్పి హ్యాండ్స్ రైజ్ చేశారు. కానీ ఒక్కడు ఫోన్ చేయలేదు. ఆరంభ సూరులు అని పొడి చేస్తాం, నరికేస్తాం అని చెప్పి చాలామంది అంటుంటారు. స్టార్టింగ్లో మంచి జోష్లో ఉన్నారు, కానీ ఒక్కలంటే కరెక్ట్గా రాలేదు. ఎందుకు అంటే నేను ఇచ్చేది టెక్నికల్ ట్రైనింగ్ మాత్రమే, మోటివేషనల్ ట్రైనింగ్ కాదు. మోటివేషనల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ గంపా సార్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి కన్ఫామ్గా మీరు చేస్తారనేది నమ్మకం ఉంది నాకు. ఇందులో ఈ డిజిటల్ ఇండియా సోల్జర్స్లో 60% ఆఫ్ డిజిటల్ ఇండియా 60 కదండి 70% ఆఫ్ డిజిటల్ ఇండియా సోల్జర్స్ ఇంపాక్ట్ స్టూడెంట్సే. 70+% ఇందులో ఇంపాక్ట్ స్టూడెంట్సే. మీరు చెప్తారా చేస్తారా? కన్ఫామ్గా చేస్తారుగా? డేటా కలెక్ట్ చేసుకుని, ఒకవేళ అందరికీ ఈరోజే డేటా రాలేకపోయినా రేపు సాయంత్రం వరకు నేను ఉంటాను. రేపు నైట్ నా ట్రైన్, ఎల్లుండి మళ్ళీ ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్షాప్. సో రేపు నైట్ వరకు నేను ఇక్కడ అవైలబిలిటీ ఉంటాను. ఒక 40 మందికో 50 మందికో. నెహ్రూ సార్ దగ్గర కూడా మనకు డేటా ఉంది. జవహర్లాల్ నెహ్రూ సార్ దగ్గర కూడా డేటా ఉంది. ఎప్పుడైనా కావాలి, నెహ్రూ సార్ని డిస్టర్బ్ చేయకండి. ఫస్ట్ పాయింట్, వీళ్ళకి ఫోన్లు చేసి మేము ఎక్కడున్న డేటా ఎప్పుడు ఇస్తా, పోయిందా డేటా, నాకు ఇప్పుడే కావాలి, ఎక్కడికి వస్తా ఇచ్చావు, ఇలాంటి డైలాగ్స్ వద్దండి. వాళ్ళు స్టూడెంట్సే. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. శేషు, విసు, సతీష్ అని శ్రీకాకుళంకి వెళ్ళి మరీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. విసు, సతీష్ వీళ్ళు ఏంటంటే ఒక గ్రూప్గా ఫామ్ చేసి డిజిటల్ ప్రొజెక్టర్స్ని స్కూల్స్కి డొనేట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రొజెక్టర్ మన కాస్ట్ 7,500 రూపాయలు, 7,500. మీకు గోదావరి జిల్లాలో ఆ స్టూడెంట్స్ కూడా పరిచయం చేస్తా. వాడి పేరు ఏంటంటే డిజిటల్ అమలాపురంలో స్వరూప్. ఈ స్వరూప్ అని విట్టల్ అని చెప్పి, ఇదిగోండి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ స్కూల్ వాళ్ళకి 7,500 పెట్టి
వాళ్ళు ఏదైనా బర్త్డే పార్టీ వచ్చిందంటే కొంతమంది తాగడానికి బాగా స్పెండ్ చేస్తారు కదా, 3,000 3,500 అయిపోతుంది. వాళ్ళు ఏం చేశారంటే బర్త్డే పార్టీ 3,500 ఇద్దరు ముగ్గురు సేవ్ చేసుకొని ఆ 7,500 పెట్టి డిజిటల్ ప్రొజెక్టర్ ఒకటి ఖర్చు పెట్టి ప్రొజెక్టర్ కొని వాళ్ళ స్కూల్ వాళ్ళకి ప్రజెంట్ చేశారు. ఇదిగోండి వీళ్ళు ఈ స్వరూప్ అని చెప్పి, అమలాపురం పవన్ అని చెప్పి, వీళ్ళు అమలాపురంలో ఒక స్కూల్కి ప్రజెంట్ చేశారు డిజిటల్ ప్రొజెక్టర్స్. మీరు నెహ్రూ సార్ నెంబర్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. వీళ్ళందరి నెంబర్స్ నేను మీకు రేపు సాయంత్రం షేర్ చేయబోతున్నా. మీరు వాళ్ళు బెదిరించి ఎక్కడికి వస్తావు, వచ్చిస్తావా, నేను ఎక్కడే ఉంటాను, వచ్చే ఇచ్చే అని కాకుండా మీరే వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? మీరే వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ సార్ తీసుకుంటే సార్కి సండేనో సాటర్డే నైటో ఎప్పుడో టైం కుదురుతుంది. వాళ్ళ కన్వీనియంట్ టైం చూసుకొని వాళ్ళ దగ్గర డేటా కలెక్ట్ చేసుకోండి. ఓకే సార్, ఒకసారి మీ నెంబర్ చెప్తారా? 9848036043. సార్ దీనికోసం ఎక్స్ట్రాగా మన కోసం ఒక హార్డ్ డిస్క్ కూడా కొని వాళ్ళ ఆఫీస్లో పెట్టారండి. నెహ్రూ సార్ 40 ఓకే హార్డ్ డిస్క్ పెట్టారు. సార్ టైంని వేస్ట్ చేయకండి. అర్ధరాత్రులు 12ంటికి 2 గంటలకు ఫోన్ చేయకండి. ఓకేనా? మీ హార్డ్ డిస్క్ సార్కి ఇచ్చేసి వెళ్ళిపోతే, సార్ కూడా కాదు, సార్ వాళ్ళ పిఏ ఉంటారు, వాళ్ళ అసిస్టెంట్ ఉంటారు, సార్ టైం అయితే వేస్ట్ చేయకండి ప్లీజ్. సార్ వాళ్ళ ఆఫీస్లో పెట్టేస్తే ఒక 3 అవర్స్ తర్వాత 4 అవర్స్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయినా మీ హార్డ్ డిస్క్లో డేటా కాపీ చేస్తే, లేదా బెటర్ ఐల్ షేర్ ఆల్ దీస్ రైట్ నౌ టుడే ఇట్ సెల్ఫ్. డోంట్ వరీ, ఐల్ షేర్ ద డేటా టుడే ఇట్ సెల్ఫ్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అట్లీస్ట్ 50 మెంబర్స్గా నేను ఇక్కడ డేటా షేర్ చేస్తాను రేపు ఈవినింగ్ లోపల. లెట్ us స్టార్ట్ మనీ ఆన్లైన్. మనీ ఎలా ఆన్ చేయాలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, రేపు మార్నింగ్ మీరు పర్సనల్ వెబ్సైట్స్ ఎంతమంది చేసుకొస్తారని సార్ అడుగుతున్నారు. ఎంతమంది తీసుకొస్తారు? రేపు మార్నింగ్ మీరు SMS పంపించాలి గంపా సార్కి. మీ వెబ్సైట్ పేరు wordpress.comలోకి వెళ్ళి వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేసుకొని, ఇంకా వీబ్లీ మీకు చూపించలేదు, అది ఇంకా సింపుల్గా వెళ్ళిపోతుంది. వీబ్లీ కూడా చెప్పినా సార్? ఓకే, వీబ్లీ ఇంకా సింపుల్గా వెళ్ళిపోతుందండి. కరెక్ట్గా 5 నిమిషాలు కూర్చుంటే అయిపోతుంది వీబ్లీ. మనకి వర్డ్ ప్రెస్ అయితే 1/2 గంట 20 నిమిషాలు నేర్చుకోవడానికి. వీబ్లీకి అది కూడా అవసరం లేదు, సింపుల్గా వెళ్ళిపోతుంది. జస్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ వెబ్సైట్ డెవలప్ అయిపోతుంది. నా ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది వీబ్లీలో నేర్చుకోవడానికి? ఓకే, గో టు ద వెబ్సైట్ కాల్ weebly.com. ఇది వెబ్సైట్ బిల్డర్స్ ద్వారా వెబ్సైట్ని డెవలప్ చేయడం. వీబ్లీ WEEBLY weebly.com. weebly.comలోకి వెళ్ళి go ahead and sign up with your username and your password, some username and password. Impact Hyderabad 2016 అని చెప్పి ఒక యూజర్ నేమ్తో పాటు ఇంపాక్ట్తో పాటు అదే ఒక ఈమెయిల్ ఐడి, ఒక ర్యాండమ్ ఈమెయిల్ ఐడి @gmail.com, ఏదో ఒక శాంపుల్ ఈమెయిల్ ఐడి, ఒక శాంపుల్ యూజ్లెస్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాను. గో టు ద వెబ్సైట్ కాల్ weebly.com. ఇంకా సింపుల్ అండి. వర్డ్ ప్రెస్ అంటే మనకు ఆ టెంప్లెట్స్ అని ప్లగిన్స్ యాడ్ చేసుకోవడం అవన్నీ మనం వెళ్ళాలి. ఇంకా సింపుల్గా వెళ్ళడానికి weebly.com వెళ్ళి గో హెడ్ అండ్ క్లిక్ ఆన్ సైన్ అప్ ఫ్రీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్యూ సెకండ్స్లో అకౌంట్ విల్ బి క్రియేటెడ్. అకౌంట్ ఈస్ క్రియేటెడ్. సెలెక్ట్ సైట్ హియర్. సెకండ్ స్టెప్ సైట్. ఇక్కడ మీకు మళ్ళీ థీమ్స్ చూపిస్తుంది. ఇందాక మీకు చూపించారు కదా టెంప్లెట్స్ అండ్ థీమ్స్ అని చెప్పా, గుర్తుందా? థీమ్స్ అన్నా టెంప్లెట్స్ అన్నా వేసుకునే అపీరెన్స్ ఎలా ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని అనమాట. ఇప్పుడు మీకు వీబ్లీలో ఏ లాట్ ఆఫ్ థీమ్స్ మీకు చూపిస్తుంది చూడండి. లోడ్ అవుతున్నాయి, థీమ్స్ అన్నీ కూడా మీకు లోడ్ అవుతున్నాయి. ఏ థీమ్ బాగుందో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వెబ్సైట్ ఎలా ఉంటే బాగుంటుంది, ప్లగిన్స్ ఎక్కడుంటే బాగుంటుంది, ఇలా వెబ్సైట్ ఉంటే బాగుంటుందా, ఇలా ఉంటే బాగుంటుందా, ఎలా ఉంటే బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది ఉంటే బాగుంటుంది అన్నది మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదో ఒక థీమ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ ఫేవరెట్ థీమ్ ఏది బాగా నచ్చింది మీకు ఇందులో ఫాస్ట్గా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. 4th one కలెక్టివ్ జర్నల్. ఓకే, లెట్ us సెలెక్ట్ దిస్ పర్టిక్యులర్ కలెక్టివ్ జర్నల్. ఆ థీమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ థీమ్ని ఇక్కడ లోడ్ అవుతుంది. ప్రివ్యూ మనం చూడొచ్చు. ఇవి ఎలా ఉంటాయంటే వాట్ యూ సీ ఈజ్ వాట్ యూ గెట్ ఎడిటర్స్ అంటారు వీటిని. వాట్ యూ సీ ఈజ్ వాట్ యూ గెట్ ఎడిటర్స్. సబ్ డొమైన్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. రూపాయి కూడా కట్టక్కర్లేదు. డొమైన్కి గోడాడీలో అయితే ఫస్ట్ టైం యూజర్ అయితే 99 రూపాయలు సంవత్సరానికి కట్టాలి. సంవత్సరానికి 99 రూపాయలు.
ఆల్రెడీ ఉంటే డొమైన్, ఆ డొమైన్ ఇక్కడే హోస్ట్ చేసుకోవచ్చు. మెదక్ స్ట్రీట్స్ డాట్ ఇన్ అని చెప్పి ఒక 1 year బ్యాక్ ఒక స్టూడెంట్ చూపించాడు, ఇందులోనే వీపీలోనే చేశాడు. క్లిక్ అండ్ డ్రాగ్ అంతే. ఇక్కడ చూడండి, ఒక సబ్ డొమైన్ తీసుకుంటున్నా, ఇంపాక్ట్ 2016, ఇంపాక్ట్ హైదరాబాద్ 2016 అని చెప్పి ఒక సబ్ డొమైన్ తీసుకుంటున్నా. దట్ డొమైన్ .weebly.com క్రియేట్ చేసి కంటిన్యూ, ఒక సబ్ డొమైన్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, లెఫ్ట్ సైడ్ చూడండి, మీకు కొన్ని కాంపోనెంట్స్ కనిపిస్తున్నాయి. కాంపోనెంట్స్ ఆర్ ఎలిమెంట్స్. టెక్స్ట్ అని, టైటిల్ అని, ఇమేజ్ అని, గ్యాలరీ అని, స్లైడ్ షో అని, మ్యాప్ అని, యూట్యూబ్ వీడియో అని, బటన్ అని, స్క్రాల్ డౌన్ చేస్తే ఆడియో అని. ఇక్కడ చూడండి రకరకాల ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి, చూసారా? ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉండాలో మీరు క్లిక్ అండ్ డ్రాగ్ చేసుకుంటే ఆ ఎలిమెంట్ అక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ వెబ్సైట్కి ఒక ఇంపార్టెంట్గా ఒక 4 వెబ్ పేజెస్ మ్యాండేటరీగా ఉండేట్టుగా చూసుకోండి. ఫస్ట్ ఏంటంటే హోమ్ పేజ్, అంటే ఓపెన్ చేసినప్పుడు ఏ పేజ్ కనిపించాలి అన్నది అందంగా డిజైన్ చేసుకోవాలి, చాలా బాగా డిజైన్ చేసుకోవాలి హోమ్ పేజ్. ఇది కూడా రేపు చెప్తానో లేదో గుర్తుండదు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. హైదరాబాద్లో కాదండి, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఫేక్ జాబ్స్ అండ్ ఫేక్ కంపెనీస్ తోటి ఆఫర్ లెటర్స్ పంపిస్తూ మోసం చేస్తున్న కంపెనీస్ చాలా ఉంటున్నాయి. మీకు హుందాయ్ అనే కంపెనీతోటో, లేకపోతే టీసీఎస్ పేరుతోటే, లేకపోతే హెచ్సిఎల్ పేరుతోటి మీకు ఫేక్ ఆఫర్ లెటర్స్ పంపించి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అంటారు. 4-5 డబ్బా క్వశ్చన్లు అడుగుతారు, మీరు ఆన్సర్ చేస్తారు. 6వ రోజు 7వ రోజు మీకు అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తామంటారు. అదొక ఫేక్ ఆఫర్ లెటర్ అయి ఉంటుంది. వాళ్ళు ఇంకా ఏం చెప్తారు, మీరు ఈ పర్టికులర్ ఈ అకౌంట్లో ఒక 50,000 డిపాజిట్ చేయండి, మీరు ఇక్కడికి వచ్చేసాక అపాయింట్మెంట్ లెటర్ జాయిన్ అయిపోవచ్చు అంటారు. ఇలా మోసపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ద్వారా, ఫేక్ జాబ్ ఆఫర్ లెటర్స్ ద్వారా. బీ వేర్ ఆఫ్ ఇట్. సైబర్ క్రైమ్స్ నేను మీకు రేపు మార్నింగ్ చెప్తా, ఒక 4-5 టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ మన ఇండియాలో బాగా పెరిగిపోతున్న సైబర్ క్రైమ్స్ రేపు మార్నింగ్ కొన్ని చెప్తాను. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్స్, మీ ఈమెయిల్ ఐడీస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మీ ఈమెయిల్ ఐడీస్ ఎక్కడి నుంచి వస్తాయి అన్న డౌట్ ఎవరికైనా ఉందా? మీరు మీ రెజ్యూమేస్ నౌకరీలోకో మాన్స్టర్లోకో అప్లోడ్ చేస్తారు కదా, ఒక 1000 రూపాయలు పెట్టో 2000 పెట్టో ఒక హెచ్ఆర్ అకౌంట్ కొనుక్కుంటారు. హెచ్ఆర్ అకౌంట్ కొనుక్కుంటే కొన్ని వేల అన్ఎంప్లాయిడ్ యూత్ ఈమెయిల్ ఐడీస్ అందులోంచి థెఫ్ట్ చేసి వీళ్ళందరికీ ఫేక్ ఆఫర్ లెటర్లు పంపించి 15,000 కట్టండి, 10,000 కట్టండి అని చెప్పి ఫేక్ కంపెనీస్ తయారవుతుందండి. బీవేర్ ఆఫ్ ఇట్. అలా ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉన్నారా? ఆల్రెడీ డబ్బులు కట్టిన వాళ్ళు 1, మీరు ఒక్కళ్ళేనా? 2, ఒక్కళ్ళైనా? ఏ కంపెనీ నుంచి ఆఫర్ వచ్చిందండి మీకు? ఇక్కడ ఎవరో గర్ల్ హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, నో ప్రాబ్లం. లిజన్ నౌ. వెబ్సైట్లో మీరు డిజైన్ చేసుకోవాల్సింది ముఖ్యంగా 4 పేజెస్ ఉంటాయి. హోమ్ పేజ్ ఒకటి, అబౌట్ అస్ ఒకటి. అబౌట్ అస్ అంటే మీ కంపెనీ డీటెయిల్స్, ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీ టీమ్ మెంబర్స్ ఎవరు, అబౌట్ అస్ ఒకటి పెట్టుకోవాలి. 3వది ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఏమేం ప్రొడక్ట్స్ మీరు సెల్ చేస్తారు, అన్నది ఒకటి. ప్రొడక్ట్స్/సర్వీసెస్. 4వది కాంటాక్టస్. ఎక్కడికి వచ్చి కొనుక్కోవాలి ఆ ప్రోడక్ట్ని, ఈ 4 కూడా మ్యాండేటరీగా ఉండేట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, లెట్ మీ సెలెక్ట్ వన్ మోర్ సింపుల్ థీమ్ ఫర్ యూ. ఒక సింపుల్ థీమ్ని సెలెక్ట్ చేస్తాను, ఉండండి. కన్ఫ్యూజన్ లేకుండా వెరీ ఈజీ టు లెర్న్ అనే థీమ్ని ఒకటి సెలెక్ట్ చేస్తాను, ఉండండి. Just give me few seconds, it will be loaded. That theme will be loaded in few seconds. Yep, let me select a simple impact theme. ఒక సింపుల్ ఇంపాక్ట్ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఒక సింపుల్ ఇంపాక్ట్ థీమ్. ఆ థీమ్ విల్ బి లోడెడ్ హియర్. ఓకే, see here. మీకు ఎక్కడెక్కడ ఏమేమి, ఇక్కడ చూడండి, ఒక థీమ్ లోడ్ అయింది మనకి ఇక్కడ. లోడ్ అయింది. ఈ లెఫ్ట్లో మనకి కాంపోనెంట్స్ అన్నీ ఉన్నాయండి. లెఫ్ట్లో కాంపోనెంట్స్ అన్నీ ఉన్నాయి చూడండి. ఏం చేయబోతున్నామంటే, జస్ట్ క్లిక్ హియర్, యూ కెన్ చేంజ్ ద కంటెంట్. హైదరాబాద్ ఎంటర్ప్రెన్యూర్స్.
and let me click and drag a text. ఒక టెక్స్ట్ ని క్లిక్ అండ్ డ్రాగ్ చేశాను. ఇక్కడ ఓపెన్ చేసా. ఐఎమ్ జస్ట్ టైపింగ్ సమ్ టెక్స్ట్ హియర్. నాకు కింద ఒక ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను. ఆ ఇమేజ్ని క్లిక్ అండ్ డ్రాగ్ ద ఇమేజ్. ఇమేజ్ అనే కాంపోనెంట్ ఇక్కడ క్రియేట్ అయింది. సెలెక్ట్ ద ఇమేజ్, క్లిక్ ఆన్ మై కంప్యూటర్ నుంచి అప్లోడ్ కావాలంటే మై కంప్యూటర్ నుంచి అప్లోడ్ చేయొచ్చు. Let me upload from my computer. Let me upload a picture from my computer. For example, let me select one theme here. ఒక థీమ్ ఏదో ఒక పిక్చర్ అప్లోడ్ చేస్తాను ఉండండి. ఓకే, ఇందాక చూసిన పిక్చర్ని అప్లోడ్ చేస్తాను. ఇందాక సివిల్ ఇంజనీర్స్ ఒక పిక్చర్ వచ్చింది కదా, ఆ పిక్చర్ని అప్లోడ్ చేద్దాం. ఒక పిక్చర్ని ఇక్కడ అప్లోడ్ చేశాను. నాకు ఇక్కడ ఒక యూట్యూబ్ వీడియో కావాలి. ఒక యూట్యూబ్ వీడియో దీని కింద పెడదాం అనుకుంటున్నాను. యూట్యూబ్ వీడియో పెట్టాలి అంటే ఏ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలో ఒక్కసారి చూడండి. మీరు నాకు చెప్పాలి. ఇట్స్ అ బేసిక్ కాబట్టి మీరే నాకు చెప్పాలి. స్క్రాల్ డౌన్ చేస్తున్నాను. దానిలో ఎక్కడుందో మరి నాకు చెప్పాలి. యూట్యూబ్ వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఫ్లాష్ సెలెక్ట్ చేసుకుందామా, ఫైల్ సెలెక్ట్ చేసుకుందామా? ఏది? క్లిక్ అండ్ డ్రాగ్ దట్ కాంపోనెంట్. ఇక్కడ యూట్యూబ్ వీడియో కాంపోనెంట్ రెడీగా ఉంది. ఇవన్నీ హోమ్ పేజ్లోనే. హోమ్ పేజ్ని దరిద్రం చేయకూడదు. హోమ్ పేజ్లో కొంచెం అందంగా పెట్టాలి. నేను ఎదురు క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తున్నా కానీ అన్నీ కనిపించాలని, మీకు కాంపోనెంట్స్ చూపించాలని ఇలా చెత్తలా చేయకూడదు హోమ్ పేజ్ని మాత్రం. ఇక్కడ ఒక యూట్యూబ్ వీడియో వచ్చేస్తుంది. మీకు కావాల్సిన యూట్యూబ్ వీడియో కావాలి. ఇందా మీకు ఒక ఛానల్ పేరు చెప్పాను. ఎలా వెళ్ళాలి ఆ ఛానల్లోకి? youtube.com/user/Gamparao. ఈ ఛానల్లోకి వెళ్తే యూ విల్ ఫైండ్ ఎ లాట్ ఆఫ్ వీడియోస్. లెట్ మీ ఓపెన్ వన్ స్పెసిఫిక్ వీడియో, ఇంపాక్ట్ హైదరాబాద్ 2016. Let us copy this particular video. Copy link address and let me stop this and let me edit this. Paste the URL here, YouTube URL, and hit enter. That particular URL will be loaded. And choose publish, choose continue, enter the captcha, and your website is ready. Your website is ready. Let me open Impact Hyderabad HYD 2016.weebly.com. Impact HYD 2016.weebly.com. ఇప్పుడు మనం చూస్తే ఆ ఇమేజెస్, ఆ వీడియో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కాంటాక్ట్ అస్ పేజ్లో ఒక మ్యాప్ పెడదాం అనుకుంటున్నా. మోర్ నెంబర్ ఆఫ్ పేజెస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఉన్న పేజెస్ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు వెళ్ళాల్సిన పేజ్ ఏంటంటే పేజెస్. ఇక్కడికి రండి. పేజెస్కి వచ్చి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను ఫ్రీగా అంటే, మీరు రివర్స్లో మీరు మీ ఓన్ వెబ్సైటే కాకుండా హైదరాబాద్లో అనాథాశ్రమాలకి, అనాథాశ్రమాలకి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కూడా వెబ్సైట్స్ విత్ బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలని. అర్థమవుతుందా? మీ పర్సనల్ చూసుకోండి, సర్వీస్ కూడా చూడండి. బ్రెయిన్లోకి వెళ్ళిందా? ఆర్ఫనైజెస్కి మొత్తం ఫోటోలు తీసి మీ బ్యాంక్ డీటెయిల్స్ పెట్టకండి, ఓకేనా? మీవి కాకుండా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం పెట్టండి. కమ్ టు పేజ్, క్లిక్ ఆన్ అబౌట్ పేజ్ని మార్చబోతున్నాను ఇప్పుడు. అబౌట్ పేజ్ ఇక్కడ వచ్చేసింది. అబౌట్ పేజ్. నౌ కమ్ టు బిల్డ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నాకు నచ్చలేదు. క్లిక్ ఆన్ ఎడిట్ ఇమేజ్. శ్రీమంతుడు ఫోటో పెడదాం. ఇక్కడ ఉన్నాడు శ్రీమంతుడు, సైకిల్ తొక్కుతున్నాడు. సో ఐఎమ్ చేంజింగ్ ఏ పిక్చర్ ఆఫ్ అబౌట్లో ఒక ఇమేజ్ని చేంజ్ చేస్తున్నాను. లెట్ మీ సేవ్ దిస్ టు దిస్ పర్టికులర్ పేజ్. ఇమేజ్ సెలెక్ట్ చేసా, ఎడిట్ చేసా, కావాలంటే అప్లోడ్ చేసుకోవచ్చు. స్క్రాల్ డౌన్ చేస్తున్నా. ఇది అబౌట్ పేజ్ అండి. అబౌట్ పేజ్ గ్యాలరీ పోస్ట్ చేస్తున్నా. గ్యాలరీ అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్. గ్యాలరీ క్లిక్ అండ్ డ్రాగ్ చేసా. క్లిక్ అండ్ డ్రాగ్ అవ్వలేదు అనుకుంటా, మళ్ళీ క్లిక్ అండ్ డ్రాగ్ చేస్తా. క్లిక్ అండ్ డ్రాగ్ హియర్. యప్, గ్యాలరీ ఈస్ క్రియేటెడ్. సెలెక్ట్ ద గ్యాలరీ, యాడ్ ఇమేజెస్, అప్లోడ్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్. ఒక 3 or 4 ఇమేజెస్ పెడతాను. 3 or 4 ఇమేజెస్. లెట్ మీ గో అహెడ్ విత్ అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం.
ఓకే, మా పేరెంట్స్ ఫొటోస్ ఇక్కడే ఉన్నాయి రెడీగానే. లెట్ మీ అప్లోడ్ దీస్ 3 ఫొటోస్. గ్యాలరీలోకి ఐఎమ్ జస్ట్ అప్లోడింగ్ దీస్ 3. మై పేరెంట్స్ ఫోటో ఆల్రెడీ రెడీగా అవైలబిలిటీ ఉంది. సో ఐఎమ్ జస్ట్ అప్లోడింగ్ 3 పిక్చర్స్ ఒక గ్యాలరీలోకి యాడ్ చేస్తున్నాను. అండ్ 1 picture is done and it's getting uploaded the second page. పైన శ్రీమంత్ రెడీగానే ఉన్నాడు. సెకండ్ పేజ్, సెకండ్ ఇమేజ్ is also ready uploaded. And the third page, third image also getting uploaded. Just wait for a few seconds. Ikkada click here to add headline about my company. About my company అని పెట్టకూడదండి, అబౌట్ మీ కంపెనీ పేరు పెట్టాలి యాక్చువల్గా అయితే. అబౌట్ యువర్ కంపెనీ, యాక్చువల్గా మీ కంపెనీ పేరు పెట్టండి. అబౌట్ మై కంపెనీ అని చెప్పి రాయొద్దు. అబౌట్ ఇండియన్ సర్వర్స్ ఆర్ అబౌట్ యువర్ కంపెనీ వెబ్సైట్. ఇలా క్లిక్ చేసి పబ్లిష్ క్లిక్ చేస్తున్నా. పబ్లిష్ క్లిక్ చేశాక మన ప్రీవియస్ పేజ్లో అబౌట్ పేజ్లోకి వస్తున్నాను. ఇప్పుడు ప్రీవియస్గా ఉంది కదా, ఈ అబౌట్ పేజ్లోకి వస్తున్నాను. అవి రిఫ్లెక్ట్ అయ్యాయో లేదో చూడండి. రిఫ్లెక్షన్ కనిపిస్తుందా? యూ కెన్ ఓపెన్ ద పిక్చర్స్, యూ కెన్ సీ ద పిక్చర్ ఆల్సో. స్లైడ్ షో కదా, ఇట్స్ లోడింగ్. స్లైడ్ షో ఇట్స్ లోడింగ్ లైక్ దిస్. ఇక లాస్ట్ పేజ్ అండి, కాంటాక్టర్స్ పేజ్. కాంటాక్ట్, ఇక్కడ ఒక గూగుల్ మ్యాప్ ఇమేజ్ పెడదాం అనుకుంటాను. కాంటాక్టర్స్లో మీ అడ్రస్తో పాటు మీ గూగుల్ కాంటాక్టర్స్ పేజ్ కూడా పెట్టుకోండి. కమ్ టు పేజెస్, కమ్ టు పేజెస్, select contact page, select contact page. Contact page will be loaded here. Contact page load ayyaka edit image, ikkada ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ పెట్టుకోవచ్చు, రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు. లెట్ మీ సెలెక్ట్ కాంటాక్ట్ పేజ్లో ఇంకొకటి ఒక ఇమేజ్ పెట్టాను. సేవ్ టు దిస్ పర్టికులర్ పేజ్ అండ్ కమ్ టు బిల్డ్. బిల్డ్ మీకు వస్తున్నాను. స్క్రాల్ డౌన్ చేస్తే నేను ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ పెడదాం అనుకుంటున్నాను. కాంటాక్ట్ ఫామ్ ఒకటి, గూగుల్ మ్యాప్స్ ఒకటి పెడదాం అనుకుంటున్నాను. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి? యూట్యూబ్ వీడియోనా, ఎంబెడ్ కోడా, న్యూస్ లెటర్సా, స్లైడ్ షోనా, గ్యాలరీయా, ఏ సెలెక్ట్ చేయాలి? మ్యాప్. కాంటాక్ట్ ఫామ్ కూడా కావాలి నాకు, అంటే వాడు అక్కడ టైప్ చేస్తాడు, నాకు డైరెక్ట్గా నా ఈమెయిల్కి వచ్చేయాలి ఆప్షన్స్. అప్పుడు కాంటాక్టర్స్ ఫామ్ అండ్ కాంటాక్టర్స్ ఫామ్ క్లిక్ అండ్ డ్రాగ్ చేశాను. Contactors form, click and drag here. Yep, contactors form will be loaded. అలాగే పక్కనే ఒక మ్యాప్ కూడా పెడదాం అనుకుంటున్నాను. క్లిక్ అండ్ డ్రాగ్ ద మ్యాప్ ఆల్సో హియర్. మ్యాప్ విల్ బి లోడెడ్ హియర్. ఇప్పుడు మ్యాప్లో ఒక జియో లొకేషన్ పెడదాం అనుకుంటున్నాను. మ్యాప్లో బై డిఫాల్ట్ జియో లొకేషన్ పెడదాం అనుకుంటున్నాను. డిజిటల్ మార్కెటింగ్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా, మీకు డిజిటల్ మార్కెటింగ్ వీడియో చూడమని చెప్పా కదా, ఏ ఛానల్లో? youtube.com/user/Gamparav. డిజిటల్ మార్కెటింగ్లో మీరు మీ కంపెనీ యొక్క, ఇక్కడ యాక్చువల్గా అయితే నేను మిమ్మల్ని స్టూడెంట్స్గా చూడట్లేదండి, అప్కమింగ్ ఎంటర్ప్రెనర్స్గా చూస్తున్నాను. ఇప్పటిదాకా ఇంపాక్ట్ ఒకటి, ఈ ఇంపాక్ట్ మాత్రం డిఫరెంట్ ఇంపాక్ట్. ఇది స్పెషల్లీ ఫర్ ఎంటర్ప్రెనర్స్ ఆర్ ఎంటర్ప్రెనర్స్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఇండియన్ ఇంగ్లీష్ కావాలంటే ఇండియన్ ఇంగ్లీష్, యూఎస్ ఇంగ్లీష్ కావాలంటే యూఎస్ ఇంగ్లీష్, ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ యూ కాల్. ఓకే, COLOUR బ్రిటన్ ఇంగ్లీష్, COLOR యూఎస్ ఇంగ్లీష్. మీరు బిలియన్ అంటే ఎన్ని సున్నాలు? బిలియన్ అంటే ఎన్ని జీరోస్? ఎన్ని జీరోస్? లౌడ్గా చెప్పాలి. 9 zeros ఫర్ యూఎస్ బిలియన్, 12 zeros ఫర్ యూకే బిలియన్. ఇంగ్లీష్ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. యూకే ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్, యూఎస్ ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్, ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్, రష్యన్ ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్. మన ఇండియాలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇంగ్లీష్ కదా. సో ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్స్ ఎంటర్ప్రెనర్ ఆర్ ఎంటర్ప్రెనర్, ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి అండి, మీ కంపెనీకి ఒక జియో లొకేషన్ ఒకటి పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గంపా నాగేశ్వరరావు అని కొట్టారనుకోండి గూగుల్లో, స్లైడ్లో మీకు గూగుల్ మ్యాప్ వచ్చేస్తుంది తెలుసా. ఇది ఒక గూగుల్ పేజ్. గంపా సార్ వల్ల ఫోటో మారింది, ఫోటో కాదు, గంపా సార్ వాళ్ళ ఇంటి అడ్రస్తో పాటు మొత్తం ఫోన్ నెంబర్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇది ఒక బిజినెస్ పేజ్ అనమాట, బిజినెస్ పేజ్. అలాగే యూ కెన్ సర్చ్ ఫర్ మై నేమ్ ఆల్సో, సర్చ్ విత్ మై నేమ్ ఆల్సో, సాయి సతీష్ అని సర్చ్ చేసిన నా ఫొటోస్, మా ఇంటి అడ్రస్తో పాటు అన్నీ వచ్చేస్తాయి రైట్లో. ఇలా వస్తే సరదాగా ఉంటుంది కదా. ఇలా పెట్టుకోవాలి అంటే, ఎలా పెట్టుకోవాలి అని చూడాలి అంటే, డిజిటల్ మార్కెటింగ్ అనే వీడియో చూస్తే యూ విల్ అండర్స్టాండ్ హౌ టు సెట్ దీస్ టైప్ ఆఫ్ ఫొటోస్
అండ్ యూ కెన్ ఫైండ్, మీరు మీ పేరు సెర్చ్ చేస్తే అదేం సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేదిలో కిడ్నాప్ చేశాక హీరోయిన్ పేరేంటి, సమంతాని కిడ్నాప్ చేశాక చివరిలో పేరుతో సెర్చ్ చేస్తే ఎన్ని వేల పేజీలు వస్తాయి, అన్ని వేల పేజీలు రావాలి. అర్థమవుతుందా? మీ పేరుతో సెర్చ్ చేస్తే. యాజ్ ఆఫ్ నౌ నా పేరుతో సెర్చ్ చేస్తే మాత్రం ఇంతకన్నా ఎక్కువ పేజెస్ వస్తున్నాయి. 8,44,000 పేజీలు ఈ పేర్లతోటి. ఇట్స్ ఓకే, డబుల్ కోట్స్లో టైప్ చేస్తే ఇంకొక రకంగా వస్తుంది. స్టిల్ ఓకే, యూ కెన్ సర్చ్. అలా మీ పేరు సర్చ్ చేసినా వచ్చేట్టుగా రావాలి అంటే లర్న్ దట్ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్. లాట్ ఆఫ్ టెక్నిక్స్ చెప్పాం. మీ ప్రొడక్ట్స్ని ఎలా సెల్ చేయాలి అనే దాని మీద చాలా టెక్నిక్స్ చెప్పాం. డోంట్ మిస్ దట్ టాపిక్. మనకు టైం ఉంటే విల్ డిస్కస్ దట్ వన్. అప్రాక్సిమేట్లీ అదే 45 minutes పడుతుంది. డిజిటల్ మార్కెటింగ్ హింట్స్ ఇవ్వడానికి 45 minutes పడుతుంది. స్పీకర్స్ ఒకవేళ టైం ఉంటే డిజిటల్ మార్కెటింగ్కి వెళ్దాం. ఆల్రెడీ ఉంది కరీంనగర్లో, అదే మనం డిస్కస్ చేసింది. గార్డెన్ వాస్ డిజిటల్ మార్కెటింగ్ అనే వీడియో చూడండి. కాంటాక్టర్స్కి వస్తున్నాం. ఇప్పుడు ఒక అడ్రస్ టైప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక స్పెసిఫిక్ లొకేషన్ కావాలి అనుకుంటే లెట్ మీ ఓపెన్ దిస్. హైదరాబాద్లో ఒక నాంపల్లియా, ఓకే, లెట్ మీ సర్చ్ ఫర్ నాంపల్లి అని చెప్పి సర్చ్ చేస్తున్నాను. నాంపల్లి యొక్క జియో లొకేషన్ పైన యూఆర్ఎల్లో కనిపిస్తుంది చూడండి. ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ 17.383834.2 మీరు ఒక సర్చ్ చేశాక మీ కంపెనీ అడ్రస్ని గూగుల్ మ్యాప్స్లో యాడ్ చేసుకున్నాక దాన్ని సర్చ్ చేస్తే యూఆర్ఎల్లో మీకు లాటిట్యూడ్ ఏంటి లాంగిట్యూడ్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. మీకు ఆ లాటిట్యూడ్ ఏంటి లాంగిట్యూడ్ ఏంటి. నౌ కాపీ దట్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్, కమ్ టు యువర్ Google Maps, go to advanced, paste your latitude here and longitude and hit OK, and now choose publish. నాంపల్లి అంటే నాంపల్లి పెట్టకండి, స్పెసిఫిక్ ఇది పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా 75+% ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ మొబైల్స్. నా ఇండియన్ సర్వీస్ కంపెనీకి వచ్చే 70+ యూజర్స్ ఆర్ మొబైల్ యూజర్స్ అనమాట. మొబైల్లో అలా సరదాగా బయటకు వెళ్తారు. ఇప్పుడు 200 రూపాయలకి అన్లిమిటెడ్ వచ్చేస్తుంది. 2G ఇంటర్నెట్ అన్లిమిటెడ్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం అందరూ స్మార్ట్ ఫోన్సే వాడుతున్నారు. మీ కంపెనీకి రావాలంటే గూగుల్లో కొడతారు, బై డిఫాల్ట్ గూగుల్ బిజినెస్ని ప్రమోట్ చేసుకోండి. గూగుల్ బిజినెస్ మీకు అందులో చెప్తాను. డిజిటల్ ఇండియాలో మీకు తెలుస్తుంది, డిజిటల్ ఇండియా కానీ డిజిటల్ మార్కెటింగ్లో మీకు తెలుస్తుంది. గూగుల్ లోకల్స్ కానీ గూగుల్ బిజినెస్ కానీ వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇందాక చెప్పినట్టుగా గూగుల్ బిజినెస్ ఆర్ గూగుల్ లోకల్స్లో యాడ్ చేసుకోవాలి. అలా మీరు డైరెక్ట్గా వచ్చేస్తారు మ్యాప్ చూసి. ఇలా మా ఇంటికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. గూగుల్లో సాయి సజెషన్ కొట్టేసి ఇంటికి వచ్చిన వాళ్ళు. నేను ఇంట్లో ఉండాలిగా, నేను ఎప్పుడు ఇంట్లో ఉండను. సరే, ఈ అబౌట్లోకి వస్తుంది. అబౌట్ని పబ్లిష్ చేశాను. ఇప్పుడు కాంటాక్ట్లో పేజ్లోకి వెళ్తాను. కాంటాక్ట్ పేజ్లో ఆ మ్యాప్ అండ్ ఇమేజ్ మారిందో లేదో చూద్దాం. ఇమేజ్ అయితే మారింది, కాంటాక్టర్స్ ఫామ్ ఉంది అండ్ మ్యాప్ కూడా ఉంది. ఈ 3 ఓకేనా. కాంటాక్టర్స్ ఎలా ఎడిట్ చేశాను, అబౌటస్ ఎలా ఎడిట్ చేశాను, హోమ్ పేజ్లో ఎలా ఎడిట్ చేశాను. వీబ్లీ ఎంతమందికి అర్థమైంది? వీబ్లీ ప్రిఫర్ బోత్, రెండు చేయండి, రెండిట్లోనే డెవలప్ చేయండి. సార్ ఎంతమంది వెబ్సైట్ క్రియేట్ చేస్తారు? వీబ్లీలో పర్సనల్ వెబ్సైట్ ఎంతమంది చేస్తారు? వెరీ గుడ్. రేపు మార్నింగ్ SMS చేస్తారా సార్కి? డన్. బై 8 to 2 o'clock లోపల, 9 to 2 o'clock లోపల, నైట్ 2 నుంచి మార్నింగ్ 2 o'clock, 2 గంటల లోపల. ఓకే, బిఫోర్ 2 AM సార్కి మెసేజ్ పంపించాలి. చూద్దాం ఎంతమంది చేసుకొస్తారు. ఎంతమంది చేసుకొస్తారు? ఒక్కసారి సార్ చూస్తున్నారు. గుడ్. ఓకే, ఇప్పుడు మనీ ఎలా ఆన్ చేయాలో మనం డిస్కస్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇంతకుముందు వర్డ్ ప్రెస్లో చెప్పారు కదా, మీరు ఇక్కడ మ్యాపింగ్ చెప్పారు. వర్డ్ ప్రెస్లో మ్యాపింగ్ ఎలా యాడ్ చేయాలి? గూగుల్ మ్యాప్స్ అని చెప్పి వర్డ్ ప్రెస్లోనే ఒక ప్లగిన్ ఉంటుంది. యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఒకటి సైట్ క్రియేట్ చేశాను, ఒకటి వర్డ్ ప్రెస్ ద్వారా. మీరు చూస్తా అంటే యూ కెన్. మ్యాప్స్ రావట్లేదు అందులో? మ్యాప్స్ నేను యాడ్ చేయాలి, ఒకసారి చెప్తే నేను దాంట్లో యాడ్ చేస్తాను. ఓకే, గూగుల్ మ్యాప్స్కి సంబంధించిన గూగుల్ మ్యాప్స్కి ఒక ప్లగిన్ ఒకటి ఉందండి. ప్లగిన్స్ అంటే కొన్ని వేల ప్లగిన్స్ ఉంటాయని చెప్పాను కదా.
ఈ ప్లగిన్స్లోనే నా వెబ్సైట్లో కూడా కొన్ని ప్లగిన్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉంచా గూగుల్ మ్యాప్స్ సంబంధించింది. ఏం చేస్తారు ప్లగిన్స్లో? సర్చ్ ఫర్ గూగుల్ మ్యాప్స్, కొన్ని వందల ప్లగిన్స్ దొరుకుతాయి మీరు గూగుల్ మ్యాప్స్ మీద. ఇదిగోండి నేను నా దాంట్లో ఇన్స్టాల్ చేసుకున్న గూగుల్ మ్యాప్స్, ఇది WP గూగుల్ మ్యాప్స్. ఇది కరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకుంటే మీరు ఆర్టికల్ రాస్తారు చూసారా, అందులో గూగుల్ మ్యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈజీ ప్రాసెస్ గూగుల్ మ్యాప్స్. ఓకే, మీకు ఎక్కువ టైం తీసుకోకుండా ఒక 4 ఇంపార్టెంట్ టెక్నిక్స్లో మనీ ఎలా ఆన్ చేయాలో చెప్తున్నాను చూడండి. ఆల్రెడీ హౌ టు అర్న్ మనీ ఆన్లైన్ వీడియో చూసి స్టార్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 1 2. ఏ వెబ్సైట్లో స్టార్ట్ చేశారు మీరు? సారీ, యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారా? వెరీ గుడ్. ఒక్కసారి పైకి వస్తారా? సెకండ్ పర్సన్ మీరు కూడా ఒక్కసారి వస్తే. మనీ యూట్యూబ్ వీడియోస్ ద్వారా కూడా సంపాదించవచ్చు. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి కూడా మంచి వీడియోస్, అంటే ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 రిలీజ్ అవ్వలేదు కదా, ఇంకా పార్ట్ 2 రిలీజ్ అయిన వెంటనే థియేటర్లో ఒక షూట్ చేసి, రిలీజ్ అయిన రోజే షూట్ చేసి వెంటనే యూట్యూబ్లోకి అప్లోడ్ చేసావనుకో, నీకు ఎంత లేదన్నా ఒక 10 లక్షల వ్యూలు వస్తాయి 2-3 రోజుల్లో. అలా చేసినందుకు 10 లక్షల వ్యూస్కి రావడానికి ముందే పోలీసులు వచ్చి ఫ్రీగా ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్ ప్రొవైడ్ చేస్తారు. పైరేటెడ్ మూవీస్ కంప్లీట్లీ బ్యాండ్. మీరు మ్యూజిక్ అప్లోడ్ చేసిన, బాహుబలి సాంగ్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు బాహుబలే కాదండి ఏ పైరేట్ మూవీ అప్లోడ్ చేసినా మినిమం 3 years నుంచి 5 years పాటు ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఎక్కడ? శ్రీకృష్ణ జన్మస్థలంలో 3 years నుంచి 5 years ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్ ప్రొవైడ్ చేస్తుంది. యూట్యూబ్ వీడియోస్లో మీరు ఎలా సంపాదించవచ్చు అంటే, మన కరీంనగర్కి వచ్చారు ఒక స్టూడెంట్. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే C++ జావా మీద వీడియో ట్యూటోరియల్స్ డెవలప్ చేస్తున్నాడు. పర్ మంత్ 7,000 రూపీస్ వస్తుందట, నెలకు 7,000 రూపాయలు. మేక్ చేసి వదిలేశాడు. కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి, డిస్ట్రక్టర్స్ అంటే ఏంటి, ఆ ఫంక్షన్స్ ఎలా కాల్ చేస్తారు, ఇంటీజర్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి అని చెప్పి ఒక్క దాని మీద 15 hours వీడియో లెక్చర్స్ డెవలప్ చేశాడు. జావా మీద, C++ మీద. ఎవ్రీ మంత్ 7,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఏది? యూట్యూబ్ వీడియోస్ మీద. మీ ఓన్ వీడియోస్ అయి ఉండాలండి. వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసేసి అవి అప్లోడ్ చేస్తే కన్ఫామ్గా యూట్యూబ్ ఛానలే బ్యాన్ అవుతుంది. వేరే వాళ్ళ మ్యూజిక్ని కాపీ చేయకూడదు, వేరే వాళ్ళ వీడియోస్ని కాపీ చేయకూడదు. కంప్లీట్లీ మన ఓన్ ప్రొడక్షన్ అయి ఉండాలి. ఓకేనా? లేదు సార్, నేను నిన్న వెళ్ళి DVD ఆడియో కొనుక్కున్నాను, ఇప్పుడు ఆ DVDలో నేను సాంగ్స్ వినొచ్చు, ఈ DVD నాదే సార్, నేను అప్లోడ్ చేసుకుంటానన్నా రైట్ లేదు. మీరు ప్రొడ్యూసర్ అయితే అప్పుడు ఓకే, కానీ వేరే వాళ్ళ ప్రొడక్షన్స్ మనం అప్లోడ్ చేయకూడదు. చెప్పండి, మీరు ఏ వీడియో అప్లోడ్ చేశారు? సార్ యాక్చువల్గా అది మామూలుగా జీమెయిల్ అకౌంట్ ఉంటే సరిపోతుంది సార్. జీమెయిల్ అకౌంట్ ఉన్నా చాలు. మీరు ఏ వీడియోస్ అప్లోడ్ చేశారు? నేను కొంచెం టెక్నికల్ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అంటే మీరు మేక్ చేసినవా లేకపోతే వేరే వాళ్ళవా? సో టెక్నికల్ వీడియోస్ వచ్చేసరికి నేను VLC ప్లేయర్ ద్వారా రికార్డ్ చేశాను, స్క్రీన్ రికార్డ్ చేసి. ఓకే, వెరీ గుడ్. స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ ఒకటి Camtasia Studio. Camtasia Studio అంటే ట్యుటోరియల్స్ డెవలప్ చేయడానికి ఈ Camtasia Studio బాగా హెల్ప్ అవుతుంది స్క్రీన్ రికార్డింగ్కి. ఇది పెయిడ్, $30 $50 ఉంటుంది Camtasia Studio. లేదు నా దగ్గర డబ్బులు లేవు అంటే ద పైరేట్ బే, జై పైరేట్ బే, టొరెంట్స్ డౌన్లోడ్ చేసుకుంటారుగా, అలా Camtasia Studio అంటే. బట్ ఐఎమ్ నాట్ రికమెండింగ్ పైరసీ హియర్. మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోండి, లేదు డబ్బులు లేవు ప్రస్తుతానికి అంటే Camtasia Studio ప్రొఫెషనల్ సూపర్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ పైరేట్ చేసుకున్నాక మీరు కొన్ని సంపాదించాక ఆ సాఫ్ట్వేర్ అఫీషియల్గా పర్చేస్ చేయండి. వాళ్ళు బ్రతకాలిగా కంపెనీ వాళ్ళు. ఒక్క నిమిషం ఉండండి, ఈ అబ్బాయి కంప్లీట్ చేసాక మీ దగ్గరికి వద్దాం. ఎన్ని వ్యూస్ వచ్చాయి మీ వీడియోకి? నేను యాక్చువల్గా దానికి సర్చ్ ఇంజిన్ చేయలేదు సార్. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయలేదు. మానిటైజేషన్ చేశాను. మానిటైజ్ చేశారు. నేను ఎలా అంటే యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చి ఫేస్బుక్లో అలా మైక్ యూస్ చేయాలండి మీరు. సో ఫేస్బుక్లో అప్లోడ్ చేశాను. నా ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు చూడటం వల్ల లైట్ కొన్ని వ్యూసే వచ్చినాయి. సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నేను చేయలేదు, నాకు టైం లేక. సో జస్ట్ ట్రైల్ వేసేది. మానిటైజ్ అయితే అయ్యింది. ఎస్ సార్, మానిటైజేషన్. ఓకే, గుడ్. ఇన్కమ్ ఏమైనా వచ్చిందా? సో $1 అయింది సార్. $1. అందాక $1 చెప్పారు, ఇప్పుడు $1 ఇందా మీరైనా చెప్పింది? అది క్యాప్చా ఎంట్రీ జాబ్స్. 3 రోజులు కష్టపడితే $1. ఓకే, మీరు యూట్యూబ్లోనే $5 వచ్చాయి. ఓకే, మీరు కూర్చోండి.
ఏ వీడియోస్ అప్లోడ్ చేశారు మీరు? అంటే రివ్యూస్, మూవీస్ రివ్యూస్ ప్లస్ మూవీ రివ్యూస్ చేశారు, ఇంకా ట్రిక్స్ అంటే ఎర్నింగ్ మనీ మీద ట్రిక్స్ చేశాను సార్. అర్నింగ్ మనీ మీద ట్రిక్స్ చేశారు. 300 దాకా చేశాను సార్ వీడియోస్. 300 వీడియోస్ చేశారా? ఎస్ సార్. మీవేనా డౌన్లోడ్ చేసి పెట్టేశారా? నో సార్, మై సార్. మీ ఓన్ మేక్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా కానీ వ్యూవర్స్ 30,000 $5 వ్యూవర్స్ 30,000 వ్యూవర్స్ వచ్చారు సార్. ఈ మంత్ Okay. ఇంకా చేయలేదు సార్. మీది లెక్చర్ విన్నాక మొత్తం స్టార్ట్ చేద్దామని ఉన్నా సార్. మీరు యూట్యూబ్లో ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే, యూట్యూబ్లో ఇవ్వండి నేను చెప్తాను. యూట్యూబ్లో ఎలా ఉంటాయంటే, మీకు కొంతమంది బ్లాగర్స్ ఇప్పుడు ఒక రకంగా బ్లాక్ హ్యాట్ చేస్తున్నారు. కూర్చొని అందరికీ చెప్తాను అది. కొంతమంది బ్లాక్ హ్యాట్ ఎలా చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా చేశారా? మీ వెబ్సైట్ పేరు? tipsdrive.com అండి. tipsdrive.com బ్లాగ్ అండి ఇది. ట్రైయా? టిప్స్ డ్రైవ్ డ్రైవ్ DRIVE. టిప్స్ డ్రైవ్. ఎస్ సార్. అయితే 3 years కింద చేశాను. ఓకే. ప్రస్తుతం మెయింటైన్ చేయట్లేదు అనమాట. ఓపెన్ మెయింటైన్ చేయట్లేదు ఇప్పుడు. అయితే ఓకే. tipsdrive.com డైరెక్ట్గా కొట్టండి. బ్లాగరా? ఎస్ అండి. ఇన్కమ్ ఎంత వస్తుంది? ఇది నేను అప్పట్లో $500 వరకు ఎర్న్ చేశానండి. $500 ఎర్న్ చేశారు. ఎస్. మీరు ఓన్గా రాయొచ్చు కదా ఆర్టికల్స్, ఎందుకు కాపీ చేస్తున్నారు? లేదండి, అన్ని ఓన్ ఆర్టికల్స్. అన్ని ఓన్ ఆర్టికల్స్. షూరా? ఎస్, కాపీస్. మీరు అక్టోబర్ 2013లో 27లో రాసిన ఆర్టికల్, ఈ ఆర్టికల్ ఒకటో కాదో ఒకసారి చూడండి. ఓకే. మీరు ద గ్యాడ్జెట్ ఫ్రీక్స్ అని చెప్పి ఒకళ్ళు రాసిన ఆర్టికల్. హాయ్ ఫ్రెండ్స్, నవేడేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రీఛార్జింగ్ దేర్ మొబైల్స్ యూజింగ్ ఆన్లైన్ మొబైల్ రీఛార్జ్. మీరేం రాశారు? హాయ్ ఫ్రెండ్స్, నవేడేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రీఛార్జింగ్ దేర్ మొబైల్స్ యూజింగ్ ఆన్లైన్ మొబైల్స్. ఇది మీరు రాసిన ఆర్టికల్, వాళ్ళు కాపీ కొట్టారా? I think so. It's my own, sir. Log into your account, go to settings. ఇక్కడ సేమ్ మీరేనా కృష్ణ అంటే? Yes. అక్టోబర్ 27 వాళ్ళది. Yes, it's my own article, sir. మీ ఓనా? వెరీ Yes, గుడ్, yes. వెరీ గుడ్. అంటే వీళ్ళు ఎవరో కాపీ కొట్టారు, గ్యాడ్జెట్ ఫ్రీక్స్ అనేవాళ్ళు. I think so, sir. నో ప్రాబ్లం. సరే, ఇంకొక ఆర్టికల్ చూద్దాం. యాక్చువల్గా తను ఓన్గా రాశారట. వెరీ గుడ్, అలాగే రాయాలి ఆర్టికల్స్, అలాగే రాయాలి. హోస్ట్ గెటార్ డీల్, ఇది కూడా మీ ఓన్గా రాశారా? Yes, yes. ష్యూర్? Sure. వెరీ గుడ్. అండ్ లెట్ మీ ఫైండ్. Simple. Please look at the back articles, sir. These are outdated articles which I have written. యప్. సో మీరు ఒక ఫేస్బుక్ పేజ్ కూడా ఉందండి, ఆ పేజ్లో యాజ్ ఇట్ ఈస్గా పెట్టారు. tipsandtricks.forum అనే దాంట్లో కూడా సేమ్ కంటెంట్ ఉందండి. దీంట్లో కూడా సేమ్ అలాగే ఉంది, సేమ్ డేట్ తోటి అది కూడా. అండ్ ఇక్కడ కూడా సేమ్ డేట్ తోటి ఉంది. అంటే మీ దాన్ని ఎవరో కాపీ కొడుతున్నారు, చూసుకోండి అది. Yes. Please look at the old posts, sir. ఓకే. These are low quality posts. I have written so much. వెరీ గుడ్, వెరీ గుడ్. $500 ఎర్న్ Yes. చేశారు. ఇదా These ఇది are- మీరు రాస్తారా? This. వెరీ గుడ్, వెరీ గుడ్. These are all. సో ఇలా రాస్తూ ఉంటే యూ కెన్ ఎర్న్ వెరీ గుడ్ ఇన్కమ్. ఇలా అట్రాక్టివ్గా రాయాలండి ఆర్టికల్స్, అట్రాక్టివ్గా ఆర్టికల్స్ రాయాలి. tipsdrive.com, వెరీ గుడ్. Yes. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ డెవలపింగ్ చేస్తున్నాను అండి. krishabs.com అని వెబ్సైట్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ మార్కెటింగ్ చేసుకుంటున్నాను. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. ఓకే. Yes, okay, sir. ఓకే. సో బ్లాగ్ ద్వారా తను $500 సంపాదించారంట. $500 అంటే ప్రస్తుతం ఎంత ఉంటుందంటే మీకు 33,000 సంథింగ్ వచ్చింది ఇన్కమ్ ఆ అబ్బాయికి. మీరు అలా ఎన్ని ఆర్టికల్స్ రాశారు బ్రదర్ మిస్టర్ కృష్ణ? 25 ఆర్టికల్స్, 50 ఆర్టికల్స్. 50 ఆర్టికల్స్కి మనోడికి 38,000 రూపీస్ వచ్చింది. 50 ఆర్టికల్స్ ఇస్ ఓకే. తన ఆర్టికల్ టైం బౌండ్ అండి. తను రాసిన ఆర్టికల్స్ ఆర్ టైం బౌండ్. అంటే ఆ కూపన్స్ ఆ టైంలోనే ఒక్క ఏటుగా. నేను ఇంకొక ఆర్టికల్ రాశాను, చెప్తాను చూడండి. ఇంకొక ఆర్టికల్, బాహుబలి పార్ట్ 2 లీక్డ్ స్టోరీ అని చెప్పి సర్చ్ చేస్తే indianshouse.com వస్తుంది. బాహుబలి పార్ట్ 2 స్టోరీ ఏంటో నాకు తెలియదు నిజానికి, కానీ ఐ క్రియేటెడ్ ఏ సింపుల్ స్టోరీ అబౌట్ బాహుబలి పార్ట్ 2 లీక్డ్ స్టోరీ.
రోజుకి 1500 మంది వచ్చి ఈ స్టోరీ చదివి వెళ్తున్నారు indianshours.comలో. నాకు ఆ స్టోరీకి సంబంధం లేదు, కానీ జనాలందరూ బాహుబలి సినిమా చూసిన వాళ్ళందరూ కూడా గూగుల్లో ఏం కొడుతున్నారంటే పార్ట్ 2 స్టోరీ ఆడికి ఇప్పుడే కావాలి, ఎప్పుడో 1 year తర్వాత రిలీజ్ అయ్యే మూవీకి. జనాలందరూ నా వెబ్సైట్లో వచ్చి ఫస్ట్ వచ్చేది నాదే indianshours.com. సరే, ఇంకొకటి ఓపెన్ అవుతుంది బాహుబలి పార్ట్ 2 స్టోరీ, కాసేపు కావాలంటే చదువుకోండి. సెకండ్ ఏంటంటే జాబ్స్ ఫర్ ఈసీఈ అని చెప్పి సర్చ్ చేస్తే ఈసీ గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు కదా. మొన్నటి దాకా కూడా జస్ట్ ఒక 10 days బ్యాక్ వరకు కూడా news.indianservers.com నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. news.indianservers జాబ్స్ ఫర్ ఈసీఈ అనే ట్యాగ్కి నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు naukri.com నెంబర్ 1 పొజిషన్లో వచ్చింది. మొన్నటిదాకా ఇవన్నీ కూడా డౌన్లో ఉండేవి. జాబ్స్ ఫర్ ఈసీఈకి రోజుకు 2000 మంది వస్తారు నా వెబ్సైట్కి. ఈసీఈ స్టూడెంట్స్కి ఎలాంటి జాబ్స్ ఉంటాయో సెర్చ్ చేసి నా గూగుల్ ద్వారా నాకు 2000 మందిని పంపిస్తూ ఉంటుంది అన్నమాట. గూగుల్ news.indianservers.comకి 2000 మంది. ఎలా సంపాదించాలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నేను మీకు ఒక 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ 4-5 Camtasia స్టూడియో దేనికి సాఫ్ట్వేర్? స్క్రీన్ రికార్డింగ్ కోసం. సరే, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే 4 ఉన్నాయండి. ఒకటి బ్లాగింగ్ ద్వారా వయా యాడ్సెన్స్ ద్వారా డబ్బు సంపాదించడం. రెండవది యూట్యూబ్ వీడియోస్. ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు చూసారా, $5 వచ్చిందని చెప్పి అబ్బాయి చెప్పారు. మరి $5 స్టిక్ అవ్వకుండా ఎలా ఇంక్రీజ్ చేయాలో మాట్లాడదాం. మూడవది ఫ్రీలాన్సింగ్. ఇది ఇంపార్టెంట్ అండి. ఫ్రీలాన్సింగ్ బ్లాగింగ్, యూట్యూబ్ వీడియోస్, ఫ్రీలాన్సింగ్, వెబ్సైట్ డిజైన్. ఈ వెబ్సైట్ డిజైన్ మీరు ఇప్పుడు చూశారు, వర్డ్ప్రెస్లోనూ చూశారు, అలాగే వీబ్లీలోనూ చూశారు. మిమ్మల్ని నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు PHP లేదా ASP.NET నేర్చుకోండి. PHP లేదా ASP.NET ఒక 15 రోజులు టైం తీసుకొని దాని మీద టైం స్పెండ్ చేయండి. దానికి సంబంధించిన వీడియోస్ ఇస్తున్నాను నేను మీకు. తర్వాత ఇంపార్టెంట్గా నేను నా దేశంలో యూత్ని ఎలా చూడాలి అనుకుంటున్నానంటే మ్యాక్సిమంలో ఇంటరాక్టివ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలపర్స్గా కూడా చూద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ మందిని ఆండ్రాయిడ్ ఫ్యూచర్ అంతా కూడా ఆండ్రాయిడ్ మీదే ఉంటుందండి. మ్యాక్సిమం ఆండ్రాయిడ్ అప్లికేషన్స్. అందుకే మీకు ఇచ్చే లెర్నింగ్ అనే ఫోల్డర్లో HTML5కి ఒక ఫోల్డర్ అయితే, PHPకి ఒక ఫోల్డర్ అయితే, HTML5కి ఇంకొక ఫోల్డర్ అయితే, ASP.NET మొత్తానికి కలిపి ఒక ఫోల్డర్ అయితే, ఒక ఆండ్రాయిడ్కే దాదాపు 5 ఫోల్డర్స్ ఇస్తున్నా. ఆండ్రాయిడ్ ఫ్యూచర్ కంప్లీట్లీ విల్ బి ఆన్ ఆండ్రాయిడ్. నేటివ్ కోడింగ్ కంపాటబిలిటీ ఒకటే కాకుండా నేటివ్ కోడింగ్ మీరు చూడాలి. నేటివ్ కోడింగ్ కెమెరాని ఎలా యాక్సెస్ చేస్తారు, లొకేషన్ ఎలా డ్రాక్ చేస్తారు, గేమ్స్ ఎలా డెవలప్ చేస్తారు. ఈ నేటివ్ కోడింగ్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఆండ్రాయిడ్ యాప్స్ డిజైన్ చూద్దాం ఏది ఎలా ఉంటుంది అన్నది. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, బ్లాగింగ్. ఫస్ట్ దానికి వచ్చేద్దాం. బ్లాగింగ్ నేను మీకు కొన్ని శాంపుల్ వెబ్సైట్లు, ఒక 15 వెబ్సైట్లు చెప్తా. మీరు ఈరోజు ఇంటికి వెళ్ళి ఆ వెబ్సైట్లు ఎలా ఉన్నాయో మీరు నాకు చెప్పాలి. ఆ వెబ్సైట్లు ఎలా ఉన్నాయో చూడాలి. ఫ్యూ డేస్ బ్యాక్ నాకు ఒక అమ్మాయి కాల్ చేసి సార్ నాకు ఇప్పుడు డబ్బులు కావాలి సార్, ఆన్లైన్లో సంపాదించాలనుకుంటున్నాను అంది. ఇమీడియట్గా కావాలి సార్ అంది. మీకు ఏం స్కిల్స్ ఉన్నాయన్నాను. డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ చేశాను సార్ అంది. సరే మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేయగలరా అని అడిగా. అన్న. రావు సార్ అంది. సరే వెబ్సైట్ డిజైన్ చేయగలరా అన్న. రాదు అంది. ఏం చేయగలరు అంటే డేటా ఎంట్రీ జాబ్స్ చేస్తానంది. డేటా ఎంట్రీ జాబ్స్, మోస్ట్ ఆఫ్ ద డేటా ఎంట్రీ జాబ్స్ ఫేక్ అండి. డేటా ఎంట్రీ జాబ్స్ కాదు, ఇంకేదైనా అప్లికేషన్ డెవలప్మెంట్లో స్కిల్స్ కానీ, బ్లాగింగ్ స్కిల్స్ కానీ, ఆర్టికల్ రైటింగ్ స్కిల్స్ కానీ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోండి అన్న. కాదు సార్ మా హౌస్ ఓనర్ ఇదివరకు లాస్ట్ 2 months నుంచి రెంట్ కట్టలేదు, ఇంటికి వచ్చి విసిగిస్తున్నాడు సార్, ఇమీడియట్గా డబ్బులు కావాలి నాకు, ఇంటి అద్దె కట్టాలి సార్ అంది. మీకు స్కిల్ ఉంటేనే డబ్బులు వస్తాయండి. ఇమీడియట్గా 2 రోజుల్లో కూర్చొని స్కిల్స్ లేకుండా డబ్బులు రావు. స్కిల్స్ డెవలప్ చేసుకోండి అన్నాక మీరు ఏం చేస్తుంటారంటే ప్రజెంట్ అని అడిగా. మా మదర్ టైలర్ జాబ్ చేస్తున్నారు, నేను కూడా టైలరింగ్ చేస్తుంటాను సార్ అంది. ప్రస్తుతానికి ఒక 2 నెలలు అది కంటిన్యూ చేయండి.
ఈ 2 నెలల్లో మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోండి అన్న. ఆ అమ్మాయి రెస్పాన్స్ ఏంటంటే, ఏంటి సార్ నన్ను టైలర్గా ఉండిపోమ్మంటారా, ఏంటి సార్ అలా అంటారు అట. నేను ఏమన్నాను, అమ్మ ఏమంటుంది నాకేం అర్థం కాలేదు అక్కడ. సరేనమ్మా, ఈ సెట్ ఆఫ్ స్కిల్స్ ఉండాలి, డబ్బులు సంపాదించాలంటే ఈ సెట్ ఆఫ్ స్కిల్స్ ఉంటే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. అట్లీస్ట్ టైలరింగ్ మీరు ఆన్లైన్లో ఇలా టైలరింగ్ చేయబడను, ఇలా మీకు ఇలా డిజైన్స్ చేయబడను అని చెప్పి మీరు ఆన్లైన్లో క్లాసిఫైడ్స్ పోస్ట్ అయినా చేసుకుంటే మీకు కస్టమర్స్ ఎక్కువ పెరుగుతారు అన్న. ఏంటి సార్ మళ్ళీ మీరు టైలర్గా ఉండిపోమ్మంటారా అంటుంది ఆ అమ్మాయి. నేను టైలర్గా ఉండిపోమ్మనో వద్దనో నేను చెప్పట్లేదండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి, అందరినీ రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. స్కిల్స్ లేకుండా డబ్బులు రావండి. స్కిల్స్ సంపాదించుకోవడానికి వెబ్సైట్ డిజైనింగ్ ఇప్పుడు చూశారు కదా, మళ్ళీ ఒక 10 సార్లు వీడియోలు రిపీట్ చేసుకొని చూడండి. కొన్ని వేల వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో వర్డ్ ప్రెస్ మీద, ప్రశాంతంగా కూర్చొని నేర్చుకోవచ్చు అవి. ఓకే, మనకు కావాల్సిందల్లా క్వాలిటీ టైం స్పెండ్ చేయడమే. ఓకే, ప్రతి ఒక్కళ్ళని కూడా మ్యాక్సిమం దీనికి వెళ్ళడానికి ముందు స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ ఈ 5 టెక్నిక్స్ నేను మీకు నేర్పించబోతున్నాను. హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్లో. ఈ 5 టెక్నిక్స్కి వెళ్ళడానికి ముందు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ని నేను రీడైరెక్ట్ చేసే నా గురువు గారిని పరిచయం చేయబోతున్నాను. ఈ గురువు గారిని ఎలా అడగాలి, ఎలా అడిగితే రెస్పాన్స్ ఇస్తారో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. గూగుల్ 1 పక్కన 0 పెడితే ఏమంటాం, 2 zeros పెడితే ఇంక్రీజ్ యువర్ వాల్యూమ్. అలా 10 to the power of 100, 1 పక్కన 100 zeros పెడితే 10 to the power of 100, దాన్నే గూగ్లోగ్ ఆర్ గూగుల్ అంటాం. 10 to the power of 100. ఇప్పుడు ఈ గూగుల్లో కొన్ని ఫిల్టర్స్ నేను మీకు చెప్పబోతున్నాను. ఆ ఫిల్టర్స్ యూస్ చేసుకొని గూగుల్ సర్చ్ రిజల్ట్స్ని ఫిల్టర్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ 3 minutes 4 minutes ఫర్ దిస్ గూగుల్ ఫిల్టర్స్. ఫస్ట్ ఫిల్టర్, మీరు ఒక ఫైల్ టైప్ కోసం సెర్చ్ చేయాలి అనుకుంటే, ఒక ఫైల్ టైప్ కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఎక్సెల్ ఫైలో TXT ఫైల్లో సెర్చ్ చేయాలి అనుకుంటే యూ కెన్ సర్చ్ లైక్ దిస్, జావా స్పేస్ ఫైల్ టైప్ PPT అనిస్తే, నాట్ POT, సారీ ఇట్స్ PPT అనిస్తే ఇట్స్ గోయింగ్ టు రిటర్న్ ఎక్స్క్లూజివ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఆన్ జావా. మీరు అబ్జర్వ్ చేస్తే 1,25,000 పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ రెడీగా ఉన్నాయి. ఫైల్ టైప్ PPT ఒక ఫిల్టర్ గూగుల్ డాక్స్లో. సెకండ్ ఫిల్టర్, ఒక స్పెసిఫిక్ వెబ్సైట్లో మీరు సెర్చ్ చేయాలి అనుకుంటే యూ కెన్ యూజ్ సైట్ దట్ స్పెసిఫిక్ వెబ్సైట్ నేమ్, site microsoft.com. స్పెసిఫిక్ వెబ్సైట్లో ఇట్స్ గోయింగ్ టు షోస్ దట్ స్పెసిఫిక్ వెబ్సైట్ నేమ్. థర్డ్ డార్క్, మూడవ ఫిల్టర్ ఏంటంటే ఇన్ యూఆర్ఎల్ ఏదైనా ఒక వర్డ్ సే జావా అని ఇచ్చామనుకోండి, ఎన్ని యూఆర్ఎల్స్లో అయితే జావా అనే కీవర్డ్ ఉందో, అన్ని కీవర్డ్స్ని మనకు రిటర్న్ చేసేస్తుంది. దాదాపుగా అన్ని కోట్ల రిజల్ట్స్ మనకు చూపించింది. ఇన్ URL జావా, ఇది ఫోర్త్ డార్క్. ఒక ఇంపార్టెంట్ డార్క్ అండి, రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇంపార్టెంట్ డార్క్. రిలేటెడ్ మీకు ఒక వెబ్సైట్ బాగా నచ్చుతుంది, అలాంటి వెబ్సైట్స్ ఎన్ని ఉన్నాయో చూడాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి రిలేటెడ్ దట్ వెబ్సైట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ naukri.com అనిస్తే ఇట్స్ గోయింగ్ టు షో us the websites which are related to that particular website. Related naukri.com shows monster.india, shine and jobs ahead, indeed ఇవన్నీ కూడా మీకు చూపిస్తుంది. ఓకే, లాస్ట్ ఫ్యూ మినిట్స్ లిజన్ హియర్. బ్లాగింగ్లో నేను మీకు ఒక 15 రకాల వెబ్సైట్స్ చూపించబోతున్నాను. ఈ 15 వెబ్సైట్స్ మొబైల్స్ ఉంటే టేక్ ఏ స్నాప్ ఆఫ్ దీస్ వెబ్సైట్స్. మొబైల్స్ ఉన్న వాళ్ళు ఈ వెబ్సైట్స్ స్నాప్ తీసుకోండి. తీసుకొని ఈ వెబ్సైట్స్ని మీరు బ్రౌజ్ చేయండి. వాళ్ళు కొన్ని లక్షల్లో సంపాదిస్తున్నారు అనమాట ఈ వెబ్సైట్ ఓనర్స్. సో ఈ వెబ్సైట్స్ని చూసి రేపు మార్నింగ్ వస్తే విల్ కంటిన్యూ హౌ టు మేక్ సచ్ టైప్ ఆఫ్ ఇన్కమ్. makeuse.com, lifehacker.com. ఫాస్ట్గా చదువుతున్నాను, ఫొటోస్ తీసుకోండి. indianbloggers.orgలోకి వెళ్ళి శాంపుల్గా చూడండి. ఈ వెబ్సైట్ ఓనర్స్ కొన్ని వేల రూపాయల నుంచి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. సీరియస్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెబ్సైట్స్. మీరు కనుక అలాంటి వెబ్సైట్స్ డెవలప్ చేస్తే సంవత్సరానికి లక్షల నుంచి కోట్ల రూపాయలు సంపాదించవచ్చు.
చేయలేకపోతే కొంచెం డౌన్ వెబ్సైట్స్ చేసినా కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు. శాంపుల్గా ఈ వెబ్సైట్స్ మీరు చూడాలి. labnol.org, igyan.in. ఓకే సార్. ఈ వెబ్సైట్ చూసుకొని రేపు రండి. విల్ కంటిన్యూ దట్ పర్టికులర్ సెషన్. బుక్లో ఉన్నాయి వీడియోస్, వెబ్సైట్ లిస్ట్ అంతా కూడా బుక్లో ఉన్నాయి. పేజ్ నెంబర్ ఒకసారి చెప్పండి. 129 పేజ్ నెంబర్లో ఈ లిస్ట్